యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యకి గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. 9వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. ప్రైజ్ లా. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. కూర్చుందాం అందరం. కృప కలుగునుగాక. కొంచెము చెప్పగలట్టు వినపడుతుంది. క్రీస్తునందు ప్రియమైన మరి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రాత్రి వేళ సువార్త కూటం ఒకటి చిన్న కూటం పెట్టాలని ఈ ఎన్టీఆర్ నగర్లో సువార్త కూటం పెట్టి ప్రార్థించాలని ఆశించాం. మరి గత కొన్ని రోజుల నుంచి ప్రార్థించిన విధముగా ఈ యొక్క చిలూరుపేటలో మరి అని 4 దిక్కుల్లో సువార్త దండయాత్రల భాగంగా పత్రికలు పంచుదాం, ఏదన్నా ఒక ప్లేస్లో సువార్త కూటం పెడదామని ఆశించాం. మరి నిన్నటి దినం తూర్పు క్రిస్టియన్ కాలనీలో మరి అంబేద్కర్ నగర్లో ఒక చిన్న కూటం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఈ చిన్న కూటం జరుగుతూ ఉంది. మరి దీనికి సహకరించిన ఈ చుట్టుపక్కల ఉన్న గృహాల్లో ఉన్న అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు మేము తెలియజేస్తున్నాం. మరి అంతగానో మాకు సహకరించి ఈ కూటమి పెట్టుకోవటానికి మరి మాకు అవకాశం ఇచ్చిన ప్రతి కుటుంబానికి కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కుటుంబాలకి మా ప్రత్యేక వందనాలు. మరి ప్రేమతో ఈ సువార్త చిన్న కూటమును ఈ రీతికి జరగటానికి సహాయపడి మీ అందరికి కూడా మరి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సంగమా మరి ఏర్పాట్లు చేసిన పిల్లలను కూడా మా సంఘ బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక, కృప కలుగునుగాక. కూర్చుని మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని అందరూ దీవించునుగాక. సంగమా మరి ఈ రాత్రి వేళ ఈ కూటం కేవలం ఈ ప్రాంతంలో ఉన్న మరి దేవుని పిల్లలకు కనీసం కొన్ని పత్రికలన్నా పంచి మా వంతుగా దేవుని యొక్క ప్రజల మాటలు వినిపించాలని ప్రజల పెట్టు, నాకు వాయిస్ పోతుంది. ప్రజల కృప కలుగునుగాక. ప్రజల స్వార్థ కూటములంటే ఎక్కడికి స్వార్థ కూటానికి వెళ్ళినా మైక్ సెట్ పెట్టేవాళ్ళు ప్రార్థన చేయాలి బలంగా, వాయిద్యాలు వాయించేవాళ్ళు ప్రార్థన చేయాలి బలంగా, ఇక్కడ నిలబడి మాట్లాడేవాళ్ళు ప్రార్థన చేయాలి బలంగా, పాటలు పాడేవాళ్ళు ప్రార్థన చేయాలి బలంగా. అప్పుడు సువార్త కూటము
పరిశుద్ధాత్మ అభిషేకం కింద జరిగిద్ది. బొమ్మల్లాగా వచ్చి కూర్చుంటే దేవుడి కార్యాలు జరగవు. అర్థమవుతుందా? ప్రార్థనతో రావాలి. ప్రార్థనతో వచ్చి కూర్చుంటే, ఇక్కడ నిలబడితే పరిశుద్ధాత్మ యొక్క కదలిక ఉండిద్ది. సువార్త కూటం అంటే ఒక్కళ్ళు చేస్తే కాదు, అది పాలు పంపులు పొందే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థనతో రావాలి. అప్పుడు ఒక మేలుకరమైన అభిషేకము ఇక్కడికి వస్తుంది. ఆ జీవవాక్కులు ఈ ప్రాంతంలో ఎవరికైనా, ఒక బిడ్డకైనా ఆ జీవవాక్కులు దొరకటానికి అవకాశం ఉండిద్ది. అలా కాకుండా కానీ మనం వస్తే ఇక్కడికి ముందు వాళ్ళేమో కానీ మనకుండదు. ముందు ఆ తృప్తి, తెరవబడిన హృదయాలతో ఇక్కడికి వచ్చిన మనకే ఆ దైవ సన్నిధి అనుభవించే ఆ పరిశుద్ధత లేకుండా ఇక్కడ కూర్చుంటే ఇక బయట ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? కాబట్టి స్వార్థ కూటం అంటే చాలా భారంతో కూడింది, అది చిన్నది కాదు. ఈ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలకి ఏదో ఒక జీవం కలిగిన మాట మనం అందించాలి. మరి కాలనీ కొరకు ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాం. ఈ ప్రాంతంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేసి వెళ్దాం అని వచ్చాం. కానీ అది మనకి చక్కగా ఉండదు. ఆటంకాలతో ఉంటాయి దేవుడి పనులంటే. దానికై ఏం చేయాలంటే చక్కగా మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు మనం దీవించును గాక. ఒక గొప్ప సిద్ధపాటు కలిగి ఉంటే అందరము దీవించబడతాం. అర్థమవుతుందా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి వేళలో మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు పుట్టుకు దినాలు జరుపుకునే దినాల్లో ఉన్నాం. కాబట్టి ఒక గొప్ప ఆనంద సమయం ఇది. దేవునికి స్తోత్రం. ఆయన జీవం పొందుకున్న పిల్లలు ఈ ఆనందాన్ని ఇతరులకి పంచుతూ ఉంటారు. వాస్తవంగా పశ్చిమ దేశాల్లో, అంటే ఇప్పుడు అటు అమెరికా, కెనడా, బ్రిటను, ఇంగ్లాండు, ఆ దేశాల్లో క్రిస్మస్ పండుగను ఎలా చేస్తారంటే గొప్ప బహుమతులు ఇస్తూ ఉంటారు. గొప్ప బహుమతులు, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది. ప్రతి ఇంటికి బహుమతులు ఇచ్చుకుంటారు వాళ్ళు. క్రిస్మస్ బహుమతి ఇది అని గిఫ్ట్లు తీసుకొచ్చి, చాలా ఖరీదైన గిఫ్ట్లు స్నేహితులకి, బంధువులకి, ఆత్మీయులకి పంచుతూ ఉంటారు వాళ్ళు. అట్లా చాలా బాగా చేస్తారు ఈ క్రిస్మస్ పండగకి. ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అంటే మనకు తక్కువ. మనము న్యూ ఇయర్కి ఏదైనా గ్రీటింగ్లు ఇస్తూ ఉంటాం, మనకు ఏదైనా గ్రీటింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు క్రిస్మస్ పండుగకి ఈ గిఫ్ట్లు ఇస్తారు, చాలా గొప్ప గిఫ్ట్లు ఇస్తారు. ప్రవక్త కాలంలో ప్రాఫెట్ గారికి చాలా బహుమతులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో అవన్నీ అక్కడ పడుంటే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లప్పుడు ఆ బహుమతులన్నీ ఒకసారి ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.
అటు చాలా బహుమతులు. అంటే వాస్తవంగా ఏంటంటే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఆ బహుమతి ఇచ్చి. ఆనందం, ఆ క్రిస్మస్ ఆనందం, ప్రజలా బహుమతుల రూపంలో ఇస్తూ ఉంటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ మరి దేవాతి దేవుడు మనకి ఈ సృష్టికి దేవుడు ఒక కానుకను పంపాడు. కృప కలుగును గాక. ఈ సృష్టికి దేవుడు ఒక కానుకను పంపాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది చాలా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. దేవుడు ఈ రాత్రి మరి కొద్ది మాటలైనా శోమ కలిగిన మాటలు మన హృదయాలకు ఆయన అందించును గాక, కృప కలుగును గాక. ఇంకొక వాక్యం కూడా చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుదాం. చదివి మనం కొంచెం ముందుకెళ్దాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను నేను. నమ్మదగిన యేసయ్య, చదవబడిన లేఖన భాగాలు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయాలకు ఆ గొప్ప మాటలు అర్థమవటానికి సంకుచితమైన మా హృదయాలను విశాలపరచండి. ప్రభువా, ఈ రాత్రి మరొకసారి మేము కృపను పొందుకుందుము గాక. మరియమ్మ ఏ రీతిగా కృప పొందుకుందో ఆ రీతిగా మేము కృపను పొందుకుందుము గాక. దీవించమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ పూర్తిగా సమర్పించుకుంటూ, ఎవరైనా ఇక్కడ బలహీనులుగా ఉన్నారా బలపరచు, రోగులుగా ఉన్నారా స్వస్థపరచు. ఈ రాత్రి కనిపించి కనబడని ఆ దెయ్యములను నాశన దినం వరకు పాతాళంలో బంధించు దేవా. జీవవాక్కులు వినటానికి తగిన అర్హత యోగ్యత మాకు దయచేయం. మాట్లాడమని, మా హృదయాలను నింపమని క్రీస్తు యేసుని మీ నామం బట్టి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళు పంపించబడు. పరలోకం నుండి దేవాది దేవుడు ఒక కానుకను పంపాడన్నాడు. చుట్టబడిన దేవుని కానుక. పరలోకం నుండి దేవుడు ఒక కానుకను పంపాడన్నాడు. అది చుట్టబడిన దేవుని కానుక. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా గిఫ్ట్లు ఇచ్చుకుంటారని చెప్పాను నేను. అసలు ఎందుకు గిఫ్ట్లు ఇస్తారంటే, దేవుడే ఒక బహుమానంగా భూమి మీదకి వచ్చాడు. ఈ సృష్టిని, మరణములో ఉన్న ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న ఆయన పిల్లలను మరణములో నుండి జీవములోనికి దాటించడానికి ఆయన ఒక కానుకగా భూమి మీదకి శరీరం ధరించుకొని వచ్చాడు. ఈయన శరీరం ధరించుకొని రాగా ఈ సృష్టి అంతా ఆనందించింది. ఒక్కళ్ళ కాదు, అందరూ ఆనందించారు. జంతువులు, పక్షులు, ఆకాశము, భూమి,
భూమి మీద ఉన్న మానవాళంతా కూడా ఆనందించింది. కారణం ఏంటంటే దేవుడు మరణములోనికి వెళ్ళిన ఈ సృష్టిని మరలా జీవములోనికి తీసుకురావడానికి వచ్చాడు. ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో వాస్తవానికి ఈ కార్యం జరిగినప్పుడు దేవునికి స్తోత్రం, దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆ కార్యమును చూసి పాటలు పాడారు. అంత గొప్ప కార్యం అది. దేవునికి స్తోత్రం. ఒక సుట్టబడిన కానుక అంటే ఒక బహుమానంగా భూమి మీదకి వచ్చాడు అన్నాడు ప్రవక్త. దేవాతి దేవుడు ఒక బహుమానాన్ని, అసలు బహుమానం ఈ కానుకని ఎందుకనంటే, బహుమానాలు తీసుకొచ్చుకొని మనం అందరం ఇళ్ళల్లో పెట్టుకుంటాం. కానీ ఈయన పంపిన బహుమానం ఇళ్ళల్లో పెట్టుకునేది కాదు. కృప కలుగును గాక. అర్థమైంది మీకు? ఇది ఇళ్ళల్లో పెట్టుకునేది కాదు, ఫోటోలో పెట్టుకునేది కాదు. ప్రజలా, ఈయన కలిగి ఉన్న, ఈయన పంపిన బహుమానం అదంతా గొప్పదనమాట. వాస్తవానికి ఈ బహుమానం కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు భూమి మీద. ఒక్కళ్ళు కాదు, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది హృదయాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మనుషులు కాదు, హృదయాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ కానుక కోసం. దేవునికి స్తోత్రం. అది చుట్టబడిన దేవుని కానుక. కృప కలుగునుగాక. చుట్టబడిన దేవుని కానుక. స్వయముగా దేవుడే తనను తాను తగ్గించుకొని మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి రాబోతున్నాడు. ఇది కానుక. హల్లెలూయా. ఈయన మనం చదివిన ప్రకారంగా యెషయా గ్రంథం 7:14 ప్రకారంగా, యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట ప్రవక్త అయిన యెషయా గారు పలికిన తర్వాత 712 సంవత్సరాలకు అది నెరవేరుచుండగా భూమి మీద ఒక కన్యక ఎలాంటి కన్యక అంటే, ఈ కన్యక కోసం 712 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. స్వచ్ఛమైన మనసు కలిగిన కన్యక, చాలా గొప్ప ప్రవర్తన కలిగిన కన్యక. పై ఆనందం కాదు కానీ, అంటే పై అందం కాదు కానీ తన హృదయ అందం చాలా గొప్పగా ఉంది. ఏ పాపము లేని కన్యక, మనసులో కూడా పాపం, ఆలోచనలో కూడా పాపం చేయని కన్యక, దేవుని వాక్యం కొరకు ఎదురు చూచుచున్న కన్యక. ప్రజలా, ఈ కన్యక అయిన మరియా మందిరములో ఉండగా, మందిరములో తన సేవకుడితో, తన యాజకుడితో ప్రతి కూటములో ఆమె కలుసుకొని దైవవాక్యం వినుచుండగా, ఒకరోజు కూటంలో యెషయా 7:14 చదువుతుండగా, దాని గురించి ఆయన బోధించుచుండగా యెషయా 7:14 ఆ వాక్యం ఈమెను తాగుతూ ఉంది. ప్రైజ్లా, ఆ వాక్యం ఈమెను తాగుతూ ఉంది. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి పడుకుంది. ఆ వాక్యం లోపల తాకుతూ ఉంది, హృదయం టచ్ చేసింది. అది పదే వినబడుతుంది లోపల. కన్యక గర్భవతి కుమారుని కనును, కన్యక గర్భవతి కుమారుని కనును అనే ఆ మాట ఆమె లోపల తిరుగుతూ ఉంది, హృదయాన్ని తాకుతూ ఉంది. అసలు ఎంతగా అంటే ఇక నిద్ర పట్టలు అటు ఇటు తిరుగుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. ఇది ఎటైనా పోయిద్ది అని చెప్పి ఆమె అటు బోరింగ్ దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు కొట్టుకొద్దామని, లేకపోతే ఆ బావి దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు చేద్దామని ఇలా తిరుగుతూ ఉంది ఆమె. ప్రజలా, ఆ సందర్భంలో అది వదిలిపెట్టట్లా, ఆ ఆత్మ వదిలిపెట్టట్లా. ఆ రీతిగా ఆమె ఆ వాక్యమును తలపోస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆలోచన చేస్తూ ఉంటే గాబ్రియేలు దిగాడు భూమి మీదకి. ఒక దూత వచ్చాడు. గాబ్రియేలు అనగా
దేవుని యొద్ద నుంచి సమాచారం తీసుకొచ్చి ఒక దూత ఆ మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని అన్నాడు ఆ దూత వచ్చి. అనగానే ఆమె ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రసంగం విని లోపల గలిబిలు అవుతా ఉంది, నాకేదో జరుగుతూ ఉంది ఏంటి అనుకుంటా ఉంది. అయితే వెంటనే ఆ రాత్రి ఆ దూత వచ్చి ఎప్పుడైతే దర్శించాడో, నీకు శుభము, నువ్వు గర్భవతి కాబోతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరించబోతున్నావు అని ఆ మాట గాబ్రియేలు వచ్చి మాట్లాడుతుండగా ఆ తల్లి అంటది, అయ్యో ఆమె భయపడింది, నేను పురుషుని ఎరిగిన దాన్ని, నాకు ఇంకా వివాహం కాలేదు, నేనెట్లా గర్భవతిని అవుతాను నేను అని మాట్లాడింది. అప్పుడు ఆ దూత అంటాడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో బిడ్డ పరిశుద్ధుడై ఉంటాడు అని వాళ్ళు ఇరువురు సంభాషణ జరుగుతూ ఉంది. మీ బంధువులు ఒక ఆమె ఉంది, ముసలామా, ఆమె పేరు ఎలిజబెత్. ఆమె కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, ఆమెకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఇప్పుడు 6వ మాసము అని ఆమె గురించి కూడా చెప్తా ఉన్నాడు ఆయన. అవునా, మా బంధువురాలు ఇక్కడ లేదు, ఆ కొండల పక్కన ఎక్కడో ఉంది, ఆమె కనపట్లేదు నాకు అసలు. ఇప్పుడు ఆమెకు 6వ మాసం, ఆమె ఆల్రెడీ కన్సీవ్ అయింది, ఇప్పుడు 6వ మాసం అని మాట్లాడుతూ ఉన్నాడు దూత. అవునా అని ఆశ్చర్యపడతా ఉంది. వాళ్ళు ఇరువురు మాట్లాడుకొని చూడగా, దేవుని స్తోత్రం, ఆ దూత ఒక మాట అన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు అని ఆ మాట అన్న. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. నేను తీసుకొచ్చిన ఈ మాట నాది కాదు, ఆయనదే. దేవుడు ఒక మాట చెప్పాడా నీకు, అది నిరర్ధకం కానే కాదు అని గాబ్రియేలు దూత ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, మరి అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాక్యాన్ని లోపలికి తీసుకుంది, నీ మాట చొప్పున జరుగునుగాక. ఎప్పుడైతే నీ మాట చొప్పున జరుగునుగాక అని యాక్సెప్ట్ చేసిందో, వెంటనే కన్సీవ్ అయిపోయింది. వెంటనే ఆమె గర్భంలో ఆ యొక్క స్త్రీ యొక్క అండములు, పురుషుని యొక్క జీవాన్ని రెండింటిని దేవుడు సృజించాడు. రెండు ఆడ సృజించబడ్డవి, అవి రెండు లోపల కలుసుకున్నవి. వెంటనే నీ మాట చొప్పున జరుగును గాక అనగానే వెంటనే ఆమె కన్సీవ్ అయిపోయింది, గర్భవతి అయింది. ఈమె దూత చెప్పిన మాట ప్రకారంగా చూద్దామని ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి ఈమె వెళ్ళింది. అప్పటికే ఈమె కన్సీవ్ అయింది, నడుచుకుంటా మరి ఎన్ని రోజులకి వెళ్ళిందో. వెళ్ళి 6వ మాసంలో దూత దర్శించాడు. అక్కడికి వెళ్ళగానే ఆమెకి 6వ మాసము ఏదో మొత్తానికి నాకేదో తేడాగా ఉంది, ఈ ముసలితనంలో ఇట్లా ఉంది మరి అని ఏదో అర్థం కాని స్థితిలో ఉండగానే ఏమో అక్కడికి వెళ్ళింది. వెళ్ళి శుభవచనాలు చెప్పింది, శుభవచనం, వందనాలు చెప్పింది. వందనాలు చెప్పగానే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులేశాడు. ఆమెకి వెంటనే ఆశ్చర్యం వేసింది, అదేంది మరియా, నువ్వు వందనాలు చెప్పగానే నా లోపల నాకు ఏం జరిగిందో 6 నెలల నుంచి అర్థం కావట్లేదు, నువ్వు వందనం చెప్పగానే లోపల ఏందో కదులుతూ ఉంది ఏంది అని మరియా అని అన్నప్పుడు, అప్పుడు మరియమ్మ అంటుంది, ఎలిజబెత్ నా బంధువురాలా, నేను కూడా కన్సీవ్ అయ్యాను, నేను కూడా గర్భవతిని అయ్యాను, పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతిని అయ్యాను. మరి నాకు నీ గురించి కూడా చెప్పాడు, అది కనుక్కోవడానికి వచ్చి. నువ్వెప్పుడు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాకు తెలుసు, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, మేము ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అట్లయితే ఎలా కన్సీవ్ అయ్యావు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యా నేనే కాదు నువ్వు కూడా గర్భవతి అయ్యావంటే నాకు చెప్పాడు ఆయన. ప్రైజ్లా
ఆమెమో ప్రవక్త అయిన యోహాను గారిని కంటుంది, ఈమెమో సృష్టికర్త అయిన దేవుణ్ణి కంటుంది. దేవుడు మానవ శరీరం ధరించుకొని భూమికి రావటానికి అన్ని రెడీ చేశాడు వాగ్దాన ప్రకారంగా. కృప కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆ తల్లి కన్సీవ్ అయిందో వెంటనే దేవునికి స్తోత్రం, ఈ వార్త ఇంట్లోకి వెళ్ళింది, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళమ్మ నాన్నకు చెప్పింది, నేను ఇట్లా కన్సీవ్ అయ్యానని. ఏం చెబుతున్నామ్మా నువ్వు, ఎట్లా ఏంటి కన్సీవ్ ఏంటి, అసలు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, నువ్వు ఈ మాట చెబుతున్నావేంటి? లేదు మమ్మీ ఇట్లా అన్నాడు. ఊరుకో, మన పొరుగు ఏం కావాలనుకున్నావు? ఎలాంటి గోత్రం మనది యోధా గోత్రం. ఏంటి అలా ఇంత పెద్ద గోత్రంలో మనం పుట్టి నువ్వు ఇలాంటి మాట అంటే అసలు ఏమైనా ఉందా? ప్రజలా కాదు మమ్మీ, ఊరుకో, మాట్లాడకు. వాళ్ళ నాన్నకు తెలిసింది, వాళ్ళ నాన్న శివాట్లు. ఆ తర్వాత అందరికీ తెలిసింది, యేసోబుకి తెలిసింది. యేసోబు రహస్యంగా, ఏం చెబుతున్నావు మరియా, ఏమంటున్నావు నువ్వు, అసలు నాకు అర్థం కావట్లేదు, ఏమంటున్నావు మరియా నువ్వు అంటే, కాదండి యథార్థంగానే చెబుతున్నానండి అని మాట్లాడుతుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టంటే మరియమ్మ యేసుప్రభుని చూసి యథార్థ హృదయంతో మాట్లాడిందంట. ఏమండి నాకు తెలియదు, నేను చాలా నమ్మకస్తురాలు, నేను నిన్ను తప్ప ఎవరిని నేను ప్రేమించట్లేదు, దేవుడు ఇలా చెప్పాడు, అందుకే నాకు ఇలా అయిందండి అనగానే యేసోబట ఆ యథార్థమైన కళలో చూశానంట, నా భార్య తప్పు చేయలేదు, నా భార్య తప్పు చేయదు, ఆమె అలాంటి మనస్సే లేదు, నాకు తెలుసు ప్రభువా, అయినా కానీ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, అయినా కానీ నాకేదో అని ఈయనకి నిద్ర పట్టట్లేదు. ఆ రాత్రి దేవుడు దిగాడు ఆయన దగ్గరికి, కలలో కనబడి, నీతిమంతుడైన యేసోబు, నీ భార్యను చేర్చుకోవడానికి ఏమాత్రం సందేహం పడకు, ఆమె గర్భవతి అయిన మాట వాస్తవమే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, పుట్టబో బిడ్డ పరిశుద్ధుడు, ప్రైజ్లా అనే విషయం ఎప్పుడైతే కలలోకి వచ్చి దేవుడు మాట్లాడాడో, ప్రైజ్లా, అప్పుడు మరియ దగ్గరకు వచ్చి అంటాడు, మరియా నాకు అర్థమైంది ఇప్పుడు. కానీ వాతావరణం ఏంటి తెలిసిన, మన ఇరువురిని ఎన్టీఆర్ నగర్ నుంచి ఎలేయటానికి రెడీ అయింది. మన ఇరువురు ఎన్టీఆర్ నగర్ నుంచి ఎలేయటానికి అంతా మాట్లాడుకుంటున్నారు, వెలేస్తారు, మనల్ని వెలేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు వెలేశారు, మీ ఇంట్లో వాళ్ళు వెలేసేసారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో మరియా, నేను నిన్ను అసలు వదిలిపెట్టను, నీ లోపల ఎవరున్నారో నాకు అర్థం చేశాడు దేవుడు. ప్రైజ్లా, నీ లోపల ఎవరున్నారో నాకు అర్థం చేశాడు మరియా, నేను నిన్ను వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. వారు ఇరువురు మాట్లాడుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, వారిని వెలేశారు, ఇంట్లో ఉండనీలేదు. దేవునికి స్తోత్రం. వెలివేశారు. ఈమెకి రోజు రోజుకి ఆ యొక్క నవమాసాలు నిండుతుండగా అప్పుడు పెళ్లి కాక ముందే బిడ్డల గంటుందని ఒక నిందేసి పక్కన పెట్టారు. యేసోబు ఆమెని అటు ఇటు తన నిలవైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తా ఉన్నాడు. కృప కలుగునుగాక. వాళ్ళు నజరేతుకి వెళ్ళారు. నజరేతు నుంచి బయలుదేరి ఒకరోజు వస్తున్నారు. బెత్లెహేముకు వస్తుంది. దేనికో తెలిసిన, ఆ కాలంలో ఏ రోజు రాజు ఏం చేశాడంటే, ఆ బెత్లెహేము ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వారి స్వదేశాలకు, వారి సొంత ప్రాంతాలకు వచ్చి పన్ను కట్టమన్నాడు. తెలుగులో అయితే జనసంఖ్య రాయటానికని ఉండేది, వాస్తవానికి జనసంఖ్య కాదు, అది పన్ను కడతానికి వస్తారు. తెలుగు తర్జుమా పొరపాటు. అది పన్ను కడతానికి వస్తున్నప్పుడు వారి యొక్క స్వభాషలకి లేదా వారి సొంత గ్రామాలకు వచ్చి పన్ను కట్టాలి. పన్ను కట్టేదానికి బెత్లెహేముకు వస్తున్నారు. ఎవరెవరు? మరియా, యేసోబు గాడిద మీద ఎక్కించుకొని ఆమెని, దేవునికి స్తోత్రం, ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన నడిపించుకొని వస్తూ ఉండంటే నడవాలి. ఆ టైంలో అంత నడకే. గాడిద మీద కూర్చోబెట్టి చక్కగా ఆ బెత్లెహేము దగ్గరికి రాగానే ఆపి
ఒక బండ మీద కూర్చోబెట్టాడట. ఆ కొండ ప్రాంతాల్లో ఒక బండ మీద కూర్చోబెట్టి, మరియా ఇక్కడ కూర్చోసేపు అని చెప్పి ఆ ఎత్తైన ప్రాంతంలో దిగి రావాలి, కొద్దిసేపు కూర్చుందాం, ఇక్కడ కొంచెం అలసట తీర్చుకో, గాడిద కొంచెం మేత పెడతా నేను, తర్వాత మళ్ళీ ప్రయాణం అవుదాం మనం. అట్లాగేనండి, కూర్చో. వాళ్ళిద్దరు కూర్చున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. వారు ఇరువురు మాట్లాడుకుంటున్నారు. కృప కలుగునుగాక. మరియా చూసావా, అందమైన బెత్లెహేం, ప్రైజ్లా. ఈ లోయ చూసావా, ఇది యెహోషువ గారు యుద్ధం చేసిన లోయ, ఇది ప్రైజ్లా. అది కదా. ఆ ప్రాంతం చూసావా, అది దావీదు గారి సింహాన్ని ఎలుగుబంటిని చంపిన ప్రాంతం, అది కృప కలుగునుగాక. అసలు ఆ ప్రాంతం చూసావా, అది సారవంతమైన ఆ గోధుమలు, బార్లీ, ఎవరు పండే భూమి, అది చూసావా ఆ ప్రాంతం. దేవుని స్తోత్రం. అవునండి, కృప కలుగునుగాక. అది కదా. ఆ ప్రాంతం చూసావా, సూర్యచంద్ర నక్షత్రాలు ఆపింది అక్కడే, కృప కలుగునుగాక అని. ఆ ప్రాంతం అంతా ఆ కూర్చున్న తన భార్య అయిన యేసు మరీకి యేసుబంతా వివరిస్తూ ఉన్నాడు. కృప కలుగునుగాక. చక్కగా నక్షత్రాలు మెరికి బయటకు వస్తూ ఉన్నాయి. సాయంకాలం అయింది, ఇక పొద్దుగూకుతూ ఉంది, చిన్నగా వెళ్తూ ఉన్నారు. కృప కలుగునుగాక. అర్థమైందండి అంతవరకు? ఇది మన రోజునే కథ. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఎప్పుడైతే ఆ ఊరికి వచ్చారో ఆమెకి ఆమె యొక్క నవమాసాల నిండిని పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వాలి, డెలివరీ అవ్వాలి. కృప కలుగునుగాక. ఇప్పుడు అక్కడికి వచ్చారు. ఏమాన్, ఇక ఆయనే దగ్గర ఉన్నాడు, ఇంకెవరు లేరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. యేసోవ దగ్గర ఉన్నాడు. ఆ ప్రాంతంలో సత్రాలు ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి సత్రాల్లో సౌకర్యాలు ఉంటాయి. అక్కడ సత్రం, ఆ సత్రాల్లో ఖాళీ లేదు. ఎందుకంటే పన్ను కడటానికి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు జనం, నిండిపోయి ఉంది అది. సత్రంలో స్థలం లేదట. దేవునికి స్తోత్రం. అప్పుడు పశువుల పాకకి వెళ్ళాల్సి వచ్చింది. కృప కలుగునుగాక. పశువుల పాకకి వెళ్ళారు. పశువుల పాకలో ఆమె డెలివరీ అయింది. దేవుని స్తోత్రం. ఈ డెలివరీ అయిన ఈ తల్లి పశువుల పాకలో ఒక తొట్టిలో పడుకోబెట్టి, అక్కడ చెత్త కొంచెం తీసుకొచ్చి ఇక్కడ అట వేసి అక్కడ పడుకోబెట్టాడు. కృప కలుగునుగాక. ఎప్పుడైతే ఆ తల్లి కందో వస్త్రం కోసం వెతికాడట. దేనికోసం? వస్త్రం కోసం వెతికాడట. ప్రైజ్లా. వస్త్రం కోసం వెతికితే వస్త్రాలు ఎక్కడ లేవు. వస్త్రం ఎక్కడ కనబడలేదు. వీళ్ళ దగ్గర వస్త్రం లేదు. రాత్రి వేళ వస్త్రాలు ఎక్కడ దొరకలేదు. తిరుగాడు అటు ఇటు, వస్త్రం దొరకట్లేదు. అయ్యో ప్రైజ్లా అంటాడు. ఆ గొప్ప యెహోవాకట వస్త్రం లేకుండా ఆ పశువుల పాకలో ఆ కుడితి తొట్లు పడుకున్నాడట. ఆయనంట ఆ వస్త్రం లేకుండా కేవ్ అని గొప్ప యెహోవా అరుస్తున్నాడంట. అక్కడ యేసోబట ఆయనకి ఏదన్నా చూడదామని అటు ఇటు తిరుగుతుంటే ఏమీ దొరకకపోతే ఆ కష్టంలో అక్కడ ఆరేసుని పొత్తిగుడ్డలు, అవి ఎద్దులు మెడ మీద వేసే, ఎద్దులను అలవార్చడానికి వేసే, ఆ ఎద్దులకి మెడ మీద అరుపడితే అంటే గాయాలైతే వాటికి మెత్తగా ఉండటానికి వేసే పొత్తిగుడ్డలు, అవి తీసిన తర్వాత కొంచెం వాష్ చేసి అక్కడ పెడతారు. మరలా ఎద్దులకి వేయటానికి కొత్తగా అలవరిసి ఎద్దులకి వేస్తారు. అలాంటి పొత్తిగుడ్డలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆ పొత్తిగుడ్డలు తీసుకొచ్చి ఆయనకు చుట్టాడట. ఆ బాలుడికి అక్కడ చుట్టి అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఎప్పుడైతే బాలుని అక్కడ చుట్టి పెట్టాడో, ఆమేన్, ఇప్పుడు స్టార్ట్ అయింది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక కథలకి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డెలివరీ అయిందో, ఎప్పుడైతే ఆయన్ని వస్త్రం పెట్టి చుట్టూ అక్కడ పడుకోబెట్టారో, ఇప్పుడు దూతలు దిగారు. ఎక్కడికి? ఎన్టీఆర్ నగర్కే. కృప కలుగునుగాక.
నువ్వు ఎన్నా వినకపోయినా ఇది సత్యం. ఒక దినమున ఎన్టీఆర్ నగరు మొత్తం సాక్షిగా నిలబడుతుంది. అక్కడ ఇదంతా వీడియో అవుతుంది. ఈ వీడియో కాదు, ఆకాశం నుంచి వీడియో వస్తుంది. వీడియో అవుతుంది. ఇక్కడంతా ఆకాశం ఆలకిస్తుంది, భూమి సెవేగా ఉంది. నువ్వు ఎంత స్వార్థ అన్నావు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీకు చెప్పబడుతున్న మాట ప్రత్యేకమైంది. ప్రైజ్లా, కృప కలుగునుగాక. ఆ దినమున మరియా యేసోబుల దగ్గరికి వచ్చిన దేవుడే ఈ రాత్రి ఎన్టీఆర్ నగర్కు మరొకసారి వచ్చాడు. ఆయన స్వరాన్ని మీకు వినిపిస్తా ఉన్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆ మరియా యేసోబులు ఆ బిడ్డను కానీ ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టగానే ఆ పొత్తుగుడలు ఎప్పుడైతే చుట్టారో అప్పుడు దూతలు దిగారు అక్కడికి. దేవుని స్తోత్రం. దూతలు దిగి వాళ్ళు పాటలు పాడటం ప్రారంభం చేశారు. ఎందుకంటే భూమి మీద పుట్టింది రాజు. ఒక రాజు పుట్టినప్పుడు ఆ దేశంలో ఏ దేశంలో అయినా పాటలు పాడతారు. ఇప్పుడు రాజు పుట్టాడు, భూమికి ఆకాశానికి రాజు పుట్టాడు. పరలోకపు రాజు భూమి మీద పుట్టాడు. భూలోకపు రాజు కాదు ఈయన, పరలోకపు రాజు ఈయన. ఈయన రాజులకే రాజు, ఈయన ప్రభువులకే ప్రభు. ఈయన మరణము లేని దేవుడు, ఆయన మరణము లేని రాజు. ఆయన ఆ రాజు భూమి మీద పుట్టాడు. దూతలందరూ భూమి మీదకి దిగి పాటలు పాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక, కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. వారి హృదయాల్లో సమాధానం కలుగునుగాక, వారి హృదయాలకు శాలం దొరుకునుగాక. పాట పాడుతూ ఉన్నారు. క్రిస్మస్ పండుగకి నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా సమాధానం ఉండదు. ఆ ఇంట్లో 2 లక్షలు ఖర్చు పెట్టినా ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎందుకంటే శరీరానికి ఒబలాడడం జరిగింది, కానీ మంచి డ్రెస్సులు కొన్నావు, బంగారం కొన్నావు, అవి కొన్నావు, ఇవి కొన్నావు, ఏంటి ఇంటిని బాగు చేసావు, పైన స్టార్ పెట్టావు, అన్నీ చేసుకున్నావు, కానీ లోపలైతే ఆ సమాధానము లేదు. నీకు అసలు ఈ సమాధానం ఇవ్వటానికి కాదు. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ పండుగ మంచిగా ఇల్లు కట్టాను, ఇంటికి మంచి రంగులు వేసాను, మంచిగా చీరలు కొన్నాను, ప్యాంట్ షర్ట్లు కొన్నాను, బిడ్డలకి అవి కొన్నాం, ఇవి కొన్నాం, కొత్తగా కారు కూడా కొనుక్కున్నాం క్రిస్మస్ పండుగకి. యేసు ప్రభు వారు ఈ ఆనందం ఇవ్వడానికి, ఈ సమాధానం ఇవ్వడానికి రాలేదు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈయనిచ్చే సమాధానం ఎలాంటిదో తెలిసిన, వెళ్దాం లోపలికి. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన ఆ సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ప్రైజ్లా. వాస్తవానికి పరలోకం నుంచి భూలోకానికి ఒక కానుకను పంపాడు. ఏం పంపాడు? ఒక కానుకను పంపాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం బహుమతులు ఇచ్చుకున్నట్టుగా వాస్తవానికి మనం ఇవ్వాల్సిన బహుమతి ఏందో తెలిసిన, ఇలాంటి కోటాలు పెట్టి, లేకపోతే వీధికి వెళ్ళి, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా, లేకపోతే బజార్లో తిరిగి, లేకపోతే ఇలాంటి కోటం పెట్టి, లేకపోతే ఇంకొక విధముగా యేసు క్రీస్తును వెళ్ళి ఇతరులకి బహుమానంగా ఇవ్వాలి. ఇది బహుమానం. ఎవరిని ఇవ్వాలి? యేసు క్రీస్తును క్రిస్మస్ పండుగ కాబట్టి ఇదిగో నేను బహుమానంగా 10 శవర్లు గొలుసిస్తున్నాను. ఇది కాదు. క్రిస్మస్ పండుగ కాబట్టి మీకు ఒక బైక్ కొని పెడుతున్నాను నేను. ఇది కాదు. ఇవన్నీ చేస్తున్నారు, మీకు తెలుసో తెలీదు. ఇంత బహుమతులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కృప కలుగునుగాక. కానీ యేసు ప్రభు వారు ఆయన ఇతరులకి నిన్ను ఇవ్వమంది ఏంటంటే ఆయన తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. ఆయన కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాలంటే చేత్తో కాదు, అది ఆయన తీసుకెళ్ళాలి చేత్తో కాదు, హృదయంతో తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఇట్లా హృదయంతో తీసుకెళ్ళాలి. అసలు హృదయంతో ఇవ్వాలంటే ముందు ఆ బహుమానం నీ లోపలికి రావాలి. లోపలికి వస్తే ఇతరులకు ఇస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన భూమి మీదకి వచ్చాడు. వాస్తవానికి ఆ టైంలో ఏం జరిగిందంటే, ఆ పశువుల పాకలో బాలుడు పూనుకున్నాడు. తూర్పు దేశ జ్ఞానులు రాకముందు గొర్రెల కాపురులు మందగాస్తున్నారు, పొలంలో మందగాస్తున్నారు. ఆ కాసే సమయంలో దూతలు అక్కడికి వచ్చి ఆ పాట పాడిన తర్వాత, మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండ పెట్టబడి ఉన్నాడు అని ఆనవాళ్ళు చెప్పి దూతలు
పాడారు. ఒక నక్షత్రం వచ్చి వాళ్ళకి కనబడిందా? అప్పుడు ఆ నక్షత్ర సహాయంతో వాళ్ళు ఏం చేశారంటే బాలుడు అయిన యేసుప్రభు వారి దగ్గరికి నడిచారు. ఈయనే ఆ దేవుడు అని వాళ్ళకి ఎట్టగా సూచన ఏం చెప్పాడంటే, ఒక శిష్యు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉండును అని చెప్పిండు. దూత ఆ మాట చెప్పాడు. ఆ పొత్తుగుడ్డలు చూసిన తర్వాత అర్థమైంది, ఆ దూత చెప్పింది ఈయనేనని. పైపచ్చు నక్షత్రం వాళ్ళ దారి చూపింది అక్కడికి. కృప కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఆ పొత్తుగుడ్డలు చూశారో భూమి మీద దేవుడు ఉన్నాడని ఊరూరెళ్ళి వాళ్ళు ప్రసారం చేస్తా ఉన్నారు. ఊరూరెళ్ళి అసలు ఇక్కడ కోట పెడుతుంది ఏమో. అసలు ఇంతవరకు నేను ఈ ఎన్టీఆర్ నగర్కి రావాలి. ఇది ఒక ఊరుందని తెలుసు కానీ ఒక కాలనీ, ఈ ఎన్టీఆర్ నగర్కి ఎప్పుడు రాలేదు నేను. కొన్ని సంవత్సరాల నుంచి సరుకులపేట వస్తున్నాం కానీ ఈ ప్రాంతానికి వచ్చి మరి సువార్త ప్రకటించడం అంటే అది మా చిత్తము కాదు, మా ఉద్దేశం అసలు కాదు. అది దేవుడి ప్రణాళిక. కృప కలుగును గాక. అది దేవుని ప్రణాళిక. కృప కలుగును గాక. ఇప్పుడు ఆ ఊరూరు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని? భూమి మీద దేవుడున్నాడు, భూమి మీద మెస్సియా ఉన్నాడు. లేఖనం ప్రకారంగా భూమి మీద యెహోవా భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన మానవ శరీరం ధరించుకుని భూమి మీద ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు. ఆయన మేము చూసి వచ్చామని చెబుతున్నారు. అసలు వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోయారంట. ఊరు తిరిగి చెబుతున్నారంట, గొంతు తిరిగి చెబుతున్నారు, సల్గూరుపేట అంతా తిరిగి చెబుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆగవా మీరు? కోటలు ఆపరా మీరు? ఏంది గొంతుకి తిరుగుతున్నారు, పత్రికలు పంచుతున్నారు. మేము చెప్పకుండా ఉండలేకపోతున్నాం ఆనందాన్ని. ప్రైజ్లా. వాస్తవానికి ఆ ఆనందం మా శరీరంలో లేదు, అది మా హృదయంలో ఉన్న ఆనందం, అది మా అంతరంగంలో ఉన్న ఆనందం. అది అసలు మమ్మల్ని సమాధానపరిచింది ఆనందం. ఓ ప్రైజ్లా. ఓకే. ఊరు మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అది ఎవరు నమ్మట్లేదంట. ఎందుకని తెలిసిన? ఏం చుట్టారు ఆయనకి? చెప్పు మాకు ఒకసారి. పొత్తిగుడ్డలతో చుట్టాడు మాకు చెప్పారు. అట్లాగే చూశారు పొత్తిగుడ్డలు. అంటే ఆ గొప్ప దేవుడు భూమి మీదకి వస్తే పొత్తిగుడ్డలు చుడతారా? ఏం ప్రసంగం ఇది? పొత్తిగుడ్డలు అండి, నీకు తెలుసా? పొత్తిగుడ్డలు చుట్టితే అంత దరిద్రుడు. ఇంతకు కన్నదేవుడు చెప్పు. కన్నదేవుడు మరియమ్మ అని ఒక అమ్మాయి ఉంది. ఆ మరియమ్మ ఆ కూలి పని చేసుకునే మరియమ్మ. ప్రవక్త అన్నాడు ఆమె కూలి పని చేసిందంట. ఎవరు? మరియ యేసోబులు కూలి పని చేసుకునేవాళ్ళంట. ఆ కూలి పని చేసుకునే వాళ్ళ? అవునవును. ఆ కూలి పని చేసుకునే ఇంట్లో ఆయన పుడితే నువ్వు వచ్చి మాకు చెబుతావా వాక్యము? వెళ్ళవా? వెళ్ళి ఎక్కడ ఏదో చెప్పు, ఇంకెక్కడ చెప్పక. ఈ సృష్టికి ప్రతి హృదయానికి సమాధానం ఇచ్చే కానుక సామాన్యమైన కుటుంబంలోకి వచ్చింది. ఇప్పుడు తీసుకునే వాళ్ళు కానుకొని చోట్ల పై మనిషిని చూస్తున్నారు. ఎవరిస్తున్నారు? అది వాళ్ళు ఇస్తే మేము తీసుకోం. ప్రైజ్లా. వాస్తవానికి ఈరోజు మనకేంటంటే పైన ఎట్టుండాలంటే లోపల ఏమున్నా కానీ పైన ప్యాకేజీస్ మామూలుగా ఉండకూడదు. అర్థమైందా? ఈ రోజున ఇప్పుడు క్రిస్మస్ పండుగ మన అందరినీ మోసాలు చేసేటట్టు వచ్చిన ప్యాకింగే. అది 100 రూపాయల వస్తువుని 150 రూపాయలు ప్యాకింగ్ చేసి పెడతారు లోపల. ఆ ప్యాకింగ్ చూసి చిరకలు తలుక్కు అని మెరవగానే సూపర్గా ఉంది, ఇది తీసుకోవడమే అని తీసుకుంటాం మనం. కానీ ఇప్పుడు ప్యాకింగ్ బాగలా. కృప కలుగునుగాక. ప్యాకింగ్ బాగలా. ఎట్టుంది? బహుమానం చాలా గొప్పది, ప్యాకింగ్ ఏం బాగలా. ప్రైజ్లా. పొత్తిగుడ్డలతో చుట్టున్నది. దేవుని స్తోత్రం. బహుమానం గొప్పది, కృప కలుగునుగాక. అది ఎవరు హృదయంలోకి వస్తే వాడు మరణములోని జీవంలోనికి దాడుతున్నాడు. ఎవరు బహుమానం తీసుకుంటే మరణాన్ని దాడుతున్నాడు. అతనికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. కానీ ప్యాకింగ్ బాగలా. ఎక్కడున్నాడు? శాస్త్రుల పరిచయాలు అడిగారట. ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. పశువుల పాకలోనా? అంటే అంత గొప్ప దేవుడు పశువుల పాకలో పుట్టాడా?
అక్కడ పశువుపాకలో పుట్టేవా నువ్వు చెబితే నేను నమ్మాలా? అంటే ఇంత పెద్ద మా డ్రెస్సులు ఏంటి అనుకున్నావు? ఏం డ్రెస్ అనుకున్నావు? సతీష్ కుమార్ గారు వేసుకునే సూట్ ఎంత ఉంటుంది అనుకున్నావు? ఒకప్పుడు అందరికీ ఏమన్నా ఉండయా? వీళ్ళు వేసిన సూట్ వేయకుండా వేస్తున్నాడు. అంత సూట్ వేసి అన్న వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలా? ఇక్కడికి వచ్చి మోకరించి ఆయన దగ్గరకు వచ్చి ఆరాధన చేయాలా? అంత సూట్ వేసి అన్న అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీకు. ఆ కాలం అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళి ఆ పశువుల పోకులో మోకరించి ఆయన ఆరాధన చేయాలా? ఆరాధన చేయాలా? మీ వర్తమానం తప్పు. మేము రాము. అక్కడికి వెళ్ళి మోకరియాలా? ఇంత మంచి డ్రెస్సులు మోకరితే ఏమవ్వాలి? ఆ పేడకు వాసన వచ్చి అక్కడికి వెళ్ళి మేము మోకరించాలా? ఏం ప్రసంగం చేస్తున్నాను అనేసరికి తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు దారిలో వస్తూ ఉన్నారు. ఈలోపు వీళ్ళకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. వీళ్ళ టాగే అనేది వాళ్ళు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నక్షత్రం చూసి ఆరాధన చేయడానికి వచ్చామని. వాళ్ళు వెళ్ళి ఏంటి మీరెవరు అన్నాడు. మీకెవరు దారి చూపారు అన్నాడు. దేవుని స్తోత్రం. మాకు కూడా నక్షత్రం దారి చూపింది అన్నాడు. ఆ గొర్రెల కాపలకి ఎవరు దారి చూపారు? వాళ్ళకు కూడా నక్షత్రం దారి చూపింది. అరే అన్న కైపా, మరి వాళ్ళకి దారి చూపింది కానీ మనకేందిరా నక్షత్రం ఏం కనపడలేదు. కృప కలుగునుగాక. అర్థమైంది మాట మీకు? శాస్త్రుల పరిశీలన అన్నారు మనకు దారి చూపలేదు ఏంది? వారు తూర్పు దేశం నుంచి వచ్చారు. ఇండియా నుంచి వెళ్ళారు. తూర్పు దేశం ఇండియా నుంచి వెళ్ళారు. ఇండియా నుంచి వచ్చారంటారు. వాళ్ళకి నక్షత్రం దారి చూపింది. ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు కూడా నక్షత్రము దారి చూపింది. మరి మన రెవరెండ్లకు మనకేందిరా? ఏది నక్షత్రం దారి చూపలేదు ఏంది మనకి? కృప కలుగునుగాక. అరే అన్నా మనకు అసలు నక్షత్రం అంటే మనకెందుకు తెలియదురా? మనకెందుకు? మన పితరులు నక్షత్రాలు చేయలేదా? నీకు తెలీదా? యేసుప్రభు వారు పుట్టక ముందు కూడా నక్షత్రాలు అంటే మీకు తెలిసిన? యేసుప్రభు ఇప్పుడు క్రిస్మస్ పండుగ రాగానే ఊరు బద్దలు పెద్ద స్టార్లు కడతా ఉంటాం మనం కదా. ఎందుకని? ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది కాబట్టి నక్షత్రం యాకోబు నుండి ఉదయించిన వాక్యం ప్రకారంగా పెద్ద పెద్ద స్టార్లు కట్టి ఆర్భాటం చేస్తూ ఉంటాం మనం. వాస్తవానికి నక్షత్రాలు అప్పుడే లేవు, అంతకు ముందే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 43వ వచనంలో ఏముంటుందంటే రొంప అనే దేవతకి వాళ్ళు నక్షత్రాలు కట్టేవాళ్ళు. నక్షత్రాలు కట్టడం ఈరోజు కాదు. యెషయా 7:43లో రొంప అనే దేవతకి ఆ అరణ్యంలో వారు నక్షత్రాలు కట్టేవాళ్ళు. అసలు నక్షత్రాలు కట్టే అలవాటు దేవతలకి. నువ్వు కట్టుకున్న నక్షత్రము వాస్తవంగా చెప్పాలంటే అది దేవతలాగే ఉంది. మరి అంటే నా ఉద్దేశం ఏంటంటే నక్షత్రం దారి చూపాలి. కానీ దారి చూపుకుండా ఉందంటే దాని అర్థం ఏంటి? దారి చూపలేదంటే అర్థం ఏంటి? దారి చూపాలా లేదా? తూర్పు దేశ జ్ఞానులకి దారి చూపింది, గొర్రెల కాపర్లకి దారి చూపింది. ప్రైజ్లా. మరి ఈరోజు మనకు కూడా దారి చూపాలి కదా. దారి చూపని నక్షత్రం ఇది మనం కట్టుకుంది. అంతేనా? దారి చూపని నక్షత్రం. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఈ నక్షత్రము వాస్తవానికి ఆమేన్. అసలు వాళ్ళు ఒక మాట ఉన్నది, నక్షత్రం కనబడిన ప్రతిసారి అంట అత్యానంద భరితులేరట. బా, ఎందుకు తెలుసా? వాక్యము ఎక్కడుందో అక్కడికి దారి చూపుతుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం కనబడగానే వారు అత్యానంద భరితులేరట. అబ్బా, ప్రైజ్లా. వాస్తవానికి వారు మెస్సయ దేవుడి కొరకు ఎదురు చూచున్నవారు. ఉపవాస ప్రార్థనలు చేసి ఏకాంత ప్రార్థనలు చేసి గ్రంథాలు చదివి
ఎదురు చూసిన వారు, వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళ హృదయాలు ఆ వాక్యం కొరకు ఎదురు చూసినాయి. కొన్ని 4000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి హృదయాలు. వాళ్ళ కాలంలో ఎప్పుడైతే ఆ దేవదేవుడు భూమి మీదకి మానవ శరీరం ధరించుకొని వచ్చాడో సృష్టి పులకిస్తూ ఉంది. దేవదూతల ఆనందంతో కేరింతలు కొడతా ఉన్నారు. ఆ జీవం కొరకు ఎదురు చూసిన పిల్లలైతే అత్యానంద భరితులు అవుతున్నారు. మీరు గమనించండి, ఆ యొక్క బహుమానాన్ని తీసుకుంది తూర్పు దేశ జ్ఞానులు వచ్చి. ప్రైజులా. ఎలిజబెత్ జకరియా కూడా అక్కడికి వస్తారు. గొర్రెల కాపర్లు అక్కడికి వస్తారు. మరియమ్మ యేసూబు అక్కడే ఉన్నారు. ఈయన పుట్టిన తర్వాత 8వ రోజున మందిరంకి వెళ్తే సుమయోను అన్న అని 2 ముసలోళ్ళు ఉంటారు మందిరంలో. వీళ్ళకు కూడా దేవుడు చెప్పాడు, సుమయోను, నన్ను చూసిన దాకా నువ్వు చచ్చిపోవు, బతికే ఉంటావు అన్నాడు. రక్షకుడిని చూసిన దాకా నువ్వు, మెస్సయాన్ని చూసిన దాకా నువ్వు చచ్చిపోవు అనగా దేవుడు మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు చూస్తావు, చూసే చచ్చిపోతావు అన్నాడు. ఆ చూసే చచ్చిపోతావు అన్న మాట ప్రకారంగా కృప కలుగునుగాక. 8వ రోజు ఆయన మందిరానికి వెళ్తే ఆయన ఎక్కడెక్కడో కూర్చుని ఆయన మరియమ్మ ఆయన మోసుకొని లోపలికి రాగానే మరియమ్మ ఆయన తీసుకొని రాగానే సుమయోను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి లోపలికి బయటకు వస్తాడు. యేసు ప్రభువారిని 8 రోజులలో ఉన్న ప్రభువారిని ఎత్తుకుంటాడు. ఆయన ఎత్తుకొని కొనియాడతాడు, స్తుతిస్తాడు, ఘనపరుస్తాడు, ప్రవచనం చెబుతాడు. ఆ మాటలు మాట్లాడుతుంటే మరియమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిద్ది. ఏం మాట్లాడుతున్నాడు ఈయనని. నాదా అన్నాడు ఎత్తుకొని. అయ్యింది నాదా అన్నాడు ఏంది ఈయన, నా బిడ్డను పట్టుకుని నాదా అన్నాడు ఏంటి. నాదా అంటే ఏంటి? భర్త. ప్రైజ్లా. ఈయనట్ట అన్నాడు ముసలైనా. ఇప్పుడు నువ్వు నన్ను సమాధానంతో పోనిస్తున్నావు. బాలుని ఎత్తుకుని అన్నాడు. ఇప్పుడు మరియమ్మ పక్కన ఉంది, యేసు పక్కనే ఉన్నాడు. అప్పుడు యాజకుడు కూడా ఎదురుగానే ఉన్నాడు. ఈయన ప్రవచనం చెబుతుంటే ప్రైజ్లా యెషయా 7:14 నెరవేరటం చూసి స్తుతిస్తా ఉన్నాడు. అప్పుడు మరియమ్మ యేసోబులకు హృదయాలు, మన వాక్యాన్ని మోసామన్న సంగతి మనకే తెలుసు, కానీ సుమయోను కూడా తెలుసు ఉంది, అన్నకు కూడా తెలుసట. ప్రైజ్లా. మరియమ్మ మన వాక్యాన్నే మనం మోస్తుంది, యేసోబు మన వాక్యాన్నే మోస్తుంది. కృప కలుగునుగాక. అలా ఇంటికి వెళ్ళారు. ఒక 2 సంవత్సరాలు లోపు తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. పుట్టగానే ఎవరు గొర్రెల కాపర్లు వచ్చి ఆరాధన చేసేలేరు. వాళ్ళకి కన్ఫామ్ అయింది. ఇక్కడికి 8వ రోజు రాగానే వీళ్ళిద్దరు వచ్చి ఈ యొక్క సుమయోను అన్న వచ్చి ఎప్పుడైతే స్తుతించారో వాళ్ళకి ఇంకా కన్ఫామ్ అయింది, మనము కన్నది వాక్యాన్ని. ప్రైజ్లా. హల్లెలూయా. 2 సంవత్సరాల లోపు తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. ఒంటె మోసేంత బంగారం సాంబ్రాణి బోళం తీసుకొచ్చారు. యెరూషలేముకి వెళ్ళి బయటకు వచ్చారు. కృప కలుగునుగాక. నక్షత్రము యేసు ప్రభువారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చిన దాకా 2 సంవత్సరాలు నడిపించింది. అబ్బా, కృప కలుగునుగాక. ఇప్పుడు నీకు అర్థమైంది, చిలకలూరిపేట పట్టణంలో ఉన్న వారిని అందరినీ నక్షత్రం నడిపించదు, లేకపోతే ఎన్టీఆర్ నగర్లో ఉన్న వాళ్ళందరినీ నక్షత్రం, ఆయన ఎన్నుకున్న వారిని నక్షత్రం నడిపించింది. కృప కలుగునుగాక. ఆయన ఎన్నుకున్న వారిని నక్షత్రము నడిపించింది. ప్రైజ్లా. ఇప్పుడు వాళ్ళు ఎన్నిక చేయబడిన వారు, ప్రతిరోజు నక్షత్రం నడిపిస్తానే ఉంది వాళ్ళని. కృప కలుగునుగాక. వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ బాలుడైన యేసు ప్రభువుని చూసి
సాష్టాంగ నమస్కారం చేసి బంగారం ఆడబెట్టి బోలం అక్కడ పెట్టి సాంబ్రాన్ని అక్కడ పెట్టి సాష్టాంగ పడి నమస్కారం చేశారు. ఇప్పుడు మరియమ్మ యేసోబులు అంటున్నారు, ఎవరు మీరు, ఎవరు మీరు, అయ్యా ఎవరు మీరు? చూస్తే మీరు రాజుల్లో, మీరు చూస్తే చాలా పెద్ద మంచి చదువుకున్న వాళ్ళలాగున్నారు, మీరు చాలా గొప్పవాళ్ళలాగున్నారు, మీరు ఎవరు మీరు? మేము తూర్పు దేశం నుంచి జ్ఞానులు అమ్మా అని. ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నాం. ఎవరికి ఆరాధన చేస్తున్నారు? దేవదేవుడికి. ఏ దేవుడికి? సృష్టికర్తకి. ఎవరు సృష్టికర్త? ఈయనే సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. మరియమ్మ 9 నెలల నుంచి మీరు చెబుతున్నారు, మరియమ్మ 9 నెలల నుంచి మీరు చెబుతున్నారు, మేమైతే వినలేదు మరియమ్మ. ఆ గొర్రెల కాపరులు వచ్చి ఆరాధన చేసి వెళ్ళారు. మందిరంలోకి వెళితే అన్న సుమియోను వచ్చి స్తుతించారు. ఎలిజబెత్ జకర్యాలు వచ్చి మీరు కన్నద వాక్యాన్ని వాళ్ళు ఆ యాజకులు వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు కూడా వచ్చి యెరూషలేములో సమావేశం వేసి ఎక్కడ పుడతాడు కనుక్కొని బెత్లెహేముకి వచ్చి ఇంత బంగారం తీసుకొచ్చి ఇచ్చిపోయారు. ఎంత బంగారం అది? ఒంటె మోసే అంత బంగారం, మామూలు బంగారం కాదు. కృప కలుగునుగాక. వామ్మో, ఎంత బంగారం తెచ్చారింది! ఒంటె మోసే అంత బంగారం. అర్థమవుతుందా? ఒంటె మోసే అంత బంగారం తీసుకొచ్చారు. ప్రభు మనల్ని దీవించును గాక. ఆ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టగానే దాని అర్థం ఏంటంటే, ఆ కానుకలు ఏం చెప్తున్నాయి అంటాడంటే, ఆయన దేవుడని చెబుతున్నాయి. ఆ కానుకలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన దేవుడని తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే కానుకలు ఇచ్చారో దేవుని స్తోత్రం, కృప కలుగును గాక. ఇప్పుడు మరియమ్మ యేసోబులు ధైర్యంగా నిలబడ్డారు. ఇక మనం కలిగి ఉంది వాక్యాన్ని. ప్రైజ్ లా. అయినా మానవ శరీరంలో ఉన్నారు, అయినా మానవులుగానే ఉన్నారు వాళ్ళు. కృప కలుగును గాక. వారు తప్ప ఆ బహుమానాన్ని తీసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదన్నాడు. కారణం ఏంటంటే ఆ బహుమానం ప్యాకింగ్ బాగా లేదు. కృప కలుగును గాక. ఈరోజు కూడా నా మాటలు ముగిస్తున్నాను. అయ్యా, ఈరోజు కూడా దేవాతి దేవుడు భూమి మీద ఆ బహుమానాన్ని ఉంచాడు. ఈ బహుమానం తీసుకునేది చేతులు కాదు, ఈ బహుమానం తీసుకునేది హృదయం. ఈ బహుమానాన్ని హృదయం తీసుకునేది. నేటి క్రైస్తవము హృదయాన్ని మూసుకుంది, చేతులను జాపుతుంది. నేటి క్రైస్తవ్యం. అందుకని యేసుప్రభువు వారు మీకు అలాగే వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నా కానీ ఏ వీధికి రావట్లేదు. అది నిజం. అలా వీధులని నడుస్తున్నాడు గారు తండ్రి, ఏ వీధిలోకి ఏ ఇంట్లోకి వెళ్ళటం లేదు. ఎందుకంటే ద్వారాలు ఎప్పుడో మూయబడ్డాయి. మీకు సంగతి తెలుసో తెలీదో, లేఖనం సంఘాలు కూడా మూసుకున్నాయి. సంఘాలు కూడా మూసుకున్నాయి. చాలామంది హృదయాలు మూసుకున్నారన్నాం. అసలు ముయ్యబడింది సంఘాలు. సంఘాలు యేసుప్రభువు వారిని ఎప్పుడూ బయట పెట్టినాయి. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా ఎప్పుడూ బయట పెట్టినాయి. లోపల లేడు. హృదయాలు మూసివేయబడ్డాయి. కృప కలుగును గాక. దేవుడు ఎప్పుడు, ఎందుకు ఆయన ఒక కూలి పని చేసుకునే వాళ్ళ ద్వారా పుట్టాడంటే, దైవ కార్యాలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఆయన సామాన్యతలో ఉండి ఆయన కార్యాలను చేస్తాడు. ఏమి లేని దాని దగ్గరలో నుంచి ఉన్నతమైన చేస్తాడు ఆయన. ఆయన చేసే విధానం అది. కాబట్టి సామాన్యులు వాళ్ళు కృప కలుగునుగాక. ఆ సామాన్యమైన వారి మాట ఆ ధనికులు, గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు, రాజ్యాన్ని ఏలే అధికారులు, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు అసలు వాళ్ళ మాట తీసుకోలేదు. వాళ్ళు
బహుమానం చాలా విలువైంది, కానీ ఆ తీసుకొని వచ్చే వ్యక్తి ఆ ప్యాకింగ్ బాగలేదట అంటాడు ప్రవక్త. ఈ రోజున వర్తమానం మీ దగ్గరికి వచ్చింది. ఈ గడియలు ఇప్పుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే వర్తమానం ఇది. ఇప్పుడు నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే వర్తమానం ఇది. కృప కలుగునుగాక. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి ఈ వర్తమానం. నిన్ను చాలా చెప్పాలి, చెప్పేదానికి సమయం లేదు. ప్రతి కాలంలో దేవుడు తన వాక్యాన్ని కానుకగా పంపిస్తా ఉన్నాడు. తాను ఎన్నుకున్న బిడ్డల ద్వారా. ఆ కానుక దొరకాలంటే ఎన్నికలో ఉన్న పిల్లలని ఎద్దుకు రావాలి. నువ్వు మనిషిని చూడొద్దు, పై వేషాన్ని చూడకూడదు. ఒకవేళ కానీ ఆ కానుకను తీసుకునే హృదయం నీకు, ఆ ఆకలి కలిగిన హృదయం నీకుంటే, ఆ కానుక నువ్వు ఎక్కడున్నా ఆ కానుక నీ దగ్గరికి పంపబడుతుంది. ఆ కానుకను తీసుకునే హృదయం నీకు ఉండాలి. ఆ కానుకే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కానుకే దేవుని వాక్యం. ప్రైజులా. ఈ వాక్యమును ఎవరు తీసుకుంటారో ప్రైజులా, వారి హృదయం ఎలా ఉండిద్ది అన్నాడు. ఒకవేళ వాళ్ళ ఇంటికి కానీ కానుక వెళితే వాళ్ళ హృదయం ఇలా అనిద్ది అంటాడు. మనం చదివే ఆ మాటనే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట అనే హృదయం ఎవరుకుండిద్దో ఈ ఆఖరి దినాల్లో ఇప్పుడు ఆ వాక్యాన్ని వారు తీసుకోగలుగుతారు. వారు సమాధానాన్ని తీసుకుంటారు. ఎవరి హృదయంలో ఒక వాక్యం వచ్చిందో వారు ఈ లోకములోనే ప్రత్యేకమైన వారు అన్నాడు. ఈ సృష్టిలోనే ప్రత్యేకమైన వారు వాళ్ళు. అసలు సిలకలూరిపేటలో నీతో పోల్చుకునేవాడు ఎవరు లేడు. నీకు తెలుసా? సిలకలూరిపేటలో నిన్ను పోల్చుకునేవాడు ఎవడు లేడు. ఒక వ్యక్తి యొద్దకు వాక్యం వస్తే నీతో పోల్చుకోవడానికి ఎవరికి ఇక్కడ లేదు. కారణం ఏంటో తెలిసినా? ఎవరు హృదయంలో వాక్యం ఉండిద్దో ఆ వ్యక్తి వెనకాల పరలోక రాజ్యం అంతా ఉండిద్ది అన్నాడు. పరలోక రాజ్యం అంతా నీ వెనకాల ఉండిద్ది. ఒక్కళ్ళు కాదు. ఒకవేళ కానీ నీకు పలుకుబడి ఉంటే విడుదల రజనీ గారు లేకపోతే పత్తిపడి పుల్లారావు గారు నీ వెనకాల ఉంటారేమో. కానీ నీ హృదయంలో వరకు దేవుడికి కానీ స్వాగతం పలికితే దేవునికి పరలోక రాజ్యం అంతా నీ వెనకాల ఉన్నది. సైన్య సమూహం అంతా వెనకాల ఉన్నది. అది నీ కెపాసిటీ. ఈ రాత్రి ఒకవేళ కానీ బహుమానం మరలా మేము తీసుకొచ్చాం. ఈ రాత్రి బహుమానం తెచ్చాం మీ దగ్గరికి. ప్రైజులా. ఈ రాత్రి చుట్టబడిన కానుక తీసుకొచ్చాం మీ దగ్గరికి. వాస్తవానికి బహుమానం మాది కాదు, ఆయనదే. ఎవరన్నా ఎక్కడ ఈ ఎన్టీఆర్ నగర్లో ఉన్నారో ఇచ్చిరండి అని పంపాడు ఆయన. ప్రైజులా. కృప కలుగునుగాక. ఈ రాత్రి ఏదన్నా అలాంటి హృదయం ఇక్కడ ఉంటే, ఈ జీవ వాక్కుల కొరకు ఎదురు చూసే హృదయం కానీ ఉంటే ఉచితంగా ఇవ్వడానికి వచ్చాం. ఆమేన్. ఏ ఊరైతే మరియా యేసోబుల్ని నిందించి అవమానపాలు చేసినయో కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా ఈరోజు వాళ్ళని పొగుడుతూ ఉంది. స్త్రీలలో నువ్వు ధన్యురాలు అమ్మా. ఎవరిలో? స్త్రీలలోనే నువ్వు ధన్యురాలువి. కారణం ఆ సృష్టికర్తను మోసే భాగ్యం దేవుడు నీ గర్భానికి ఇచ్చాడు. ఒకవేళ కానీ ఈ రాత్రి ఇలాంటి కృప నాకు కూడా దొరికితే బాగుండు నువ్వు అనుకుంటే, సహోదరుడా నువ్వు చాలా దగ్గరగా నేను దూరంగా లేవు. కృప కలుగునుగాక. ఆ రోజు ఆమె మోసింది, నాకేమైనా అవకాశం ఉందంటే ఖచ్చితంగా నీకు అవకాశం ఉంది ఈ రాత్రి. ప్రైజులా. ఆ రోజు ఆమె దగ్గరకు వచ్చిన వాక్యమే ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. ఆమె అన్నది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. లోపలికి వచ్చింది వాక్యం. ఈ రోజున అదే వాక్యాన్ని నువ్వు గర్భము ధరించి
వాక్యాన్ని కంటానికే దేవుడిని నేను ఎన్నుకున్నాడు. కృప కలుగునుగాక. ప్రైజ్ లా. ఈరోజు ఆమె ఏమో శారీరకంగా ఆయనకు అంది, ఈరోజు ఆధ్యాత్మికంగా ఆయన పిల్లలను నువ్వు అంటున్నావు. కృప కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు చేర్చుకునే హృదయం కావాలి, చేర్చుకునే హృదయం కావాలి. ప్రైజ్ లా. ఈ రోజున ఆయన మాట చొప్పున నాకు జరుగును గాక అనే మాట అనాలంటే నీ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శుద్ధి చేయబడి ఉండాలి. ఒక పాపి ఆ మాట అనలేడు, ఒక వ్యభిచారి ఆ మాట అనలేడు, ఒక దొంగ ఆ మాట అనలేడు, ఒక నరహంతుడు ఆ మాట అనలేడు. కానీ వీళ్ళందరికి కూడా హృదయాలు ఉంటాయి. ఈ రాత్రి ఒకవేళ ఈ జీవవాక్యం నీ లోపల తాకి దాన్ని పక్కకి నెట్టి ఆ మాట నాకు కావాలనే ఏదో లోపల కానీ ఉంటే మరియమ్మకి జరిగినట్టే నీకు జరిగిద్ది. నువ్వు దొంగవైనా, వ్యభిచారివైనా, నరహంతకుడివైనా, విగ్రహారాధికుడివైనా, ఎలాంటి పాపివైనా కృప కలుగునుగాక. 6 భర్తలతో ఉన్న సమర స్త్రీ లాంటి జీవితం నీకున్నా, ఎరుకో గోడల మీద ఉండి వేశ్యగా బ్రతుకుతున్నా రాహాబు లాంటి జీవితం నీకున్నా కృప కలుగునుగాక. పాపాలు చేసి 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 పాపాత్మురాలని ఊర్లో పిలువబడిన పాపాత్మురాలు అయినా ఈ రాత్రి కానీ నీ లోపల ఈ బహుమానం తీసుకునే హృదయం ఉంటే కృప కలుగునుగాక. అవన్నీ పక్కకు పోతాయి, నీ మచ్చలన్నీ కడిగి వేయబడతాయి, నీ మీద నిందంతా తొలగిపోతుంది. ప్రైజ్ లా. నీకున్న ఆ చెడ్డ పేరంతా ఈ రాత్రి తీసివేయబడుతుంది. స్వచ్ఛమైన హృదయం ఇవ్వటానికి దేవుడి రాత్రి నీ దగ్గరికి వచ్చాడు. కృప కలుగునుగాక. ఒకవేళ కానీ ఈ రాత్రి ఈ బహుమానం తీసుకుంటే సిరకులూరుపేటలో ప్రతి ఒక్కడికి చెప్పకుండా నువ్వు నిద్రపోలేవు. ఒకవేళ బహుమానంగా నువ్వు తీసుకుంటే సిరకులూరుపేట మొత్తం ఇప్పుడు మేము వెళ్ళిపోతాం, కానీ నువ్వు ఊరుకోవు, నువ్వు ఊరుకోవు. ఎన్టీఆర్ నగరంతా నువ్వు కాలుస్తావు, నాకు తెలుసు. ఆ తర్వాత ఆ పక్కన సుగాల కాలని కాలుస్తావు, ఆ తర్వాత తూర్పు క్రిస్టియన్ పాలన కాలుస్తావు, అటు వెళ్తే పశ్చిమతి రోడ్లో ఉన్న అదంతా కాలుస్తావు. దేవుని స్తోత్రం. విశ్వనాథ్ థియేటర్ వెనక్కి వెళ్తావు, కృప కలుగునుగాక. ఇవన్నీకి బస్ స్టాండ్కి వెళ్తావు, దేవుని స్తోత్రం. అస్సలు నేను పట్టుకోవటం ఎవరి వల్ల కాదు, కృప కలుగునుగాక. అసలు నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను నేను. ఏం మాటలమ్మా, ఏంది అంతసేటుకి నీకు కంగారు పడుతున్నావేంది? ఇది మామూలు మాటలు కదా, సమయం లేదు. దేవునికి స్తోత్రం. తీసుకోండి తొందరగా, తీసుకో తొందరగా, సమయం లేదు. కృప కలుగునుగాక. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపుగా పెళ్లి కుమార్తెగా రెడీగా ఉండు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అసలు ఏంటి ఆ తూర్పు దేశ జ్ఞానులు ఏంటంట చెబుతున్నారు, ఆ గొర్రెల కాపులు ఏంటంటే చెబుతున్నారు. ప్రైజ్లా. ఓ అన్న, ఒక అయిపా నీకు చెప్పబోవటం ఏందో కానీ వాళ్ళు ప్రసంగం చేస్తారు. మాకు ఎట్టుందంటే ముందు ఆ పసులు పాక అడుగు ఉరకాలనిపిస్తుంది. నువ్వేం బాగునిట్లే మమ్మల్ని, అది మన సంఘం కాదంటున్నావు నువ్వు. అక్కడ కోటం పెట్టారు, అది మన సంఘం కాదు, పోగాక. కృప కలుగునుగాక. అది మన సంఘమో కాదు, పోవద్దు అక్కడికి. నువ్వు ఏంటి ఇట్ట అన్నాడేంది? ప్రైజ్లా. వాళ్ళు ఎలాంటి అభిషేకంతో ఉన్నారు తెలిసిన, వారు పోరట పొయ్యేవారిని. యేసుప్రభువు స్వయంగా అన్నాడు శాస్త్ర పరిచయం గురించి, పరలోక రాజ్యపు తాళసీతలు వీళ్ళు తీసుకెళ్ళారట, వీళ్ళు వెళ్ళరట, వెళ్ళేవారిని వెళ్ళనీరట. లేదా ఈ రోజునదే ప్రపంచం అంత అదే కదా. ప్రైజ్లా. వీళ్ళు వెళ్ళరు పరలోక రాజ్యానికి, వెళ్ళేవారిని కూడా వెళ్ళనీరు. ప్రైజ్లా. ఆ మొదటి రాకడలో ఏం జరుగుతుందో రెండో రాకడలో ఇంకా ఎక్కువైంది. అది కట్లు కట్టేసుకున్నారు శుభ్రంగా, గురుగులు కట్టలు కట్టబట్టి, గురుగులు కట్టలు కట్టబట్టి, గురుగులు ఏయో కాదు, ఈ సంఘాలే. దేవునికి స్తోత్రం.
ఈడు అంటాడు ఆ సంఘం కంటే మాది పెద్ద మంచి సంఘం, అది చెడిపోయింది, అది పరలోక రాజ్యం పోదు, ఇది వీళ్ళకంటే మనం మంచి వాళ్ళు. సహోదరుడా, ఆ మాట నీ లోపల ఉందంటే, ఆలోచన లోపల ఉందంటే మొట్టమొదటిసారికి చెడిపోయినోడు నువ్వే. హల్లెలూయా. వాక్యమును చూడలేని గుడ్డితనం అది. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకుల్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కానీ వాక్యం సామాన్యతలో ఉన్నది. కృప కలుగును గాక. ఈ రాత్రి వాక్యం తీసుకోవడానికి తెరవబడిన హృదయం కావాలి. నీ మాట చొప్పున జరుగును గాక హృదయం కావాలి. హల్లెలూయా. ఎదురు చూసే హృదయం కావాలి. ఆమేన్. నీ రోగం తీసేయడానికి, నీ బాధను తీసేయడానికి, నీకు ప్లాట్ లేకపోతే ప్లాట్ ఇవ్వడానికి, జగనన్న కాలనీలో ప్లాట్ ఇవ్వడానికి, లేకపోతే చెప్పు ఇదిదో నీకు లేని అని, ఇది కాదు సువార్త అంటే. కృప కలుగును గాక. ప్లాట్ లేకుండా బతకట్లేదు నువ్వు? ఏమ్మా బతకట్లేదా మీరు? ప్లాట్ ఉంటేనే బతుకుతున్నావా? 10 లక్షల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనే బతుకుతున్నావా? బతకట్లేదు మనం. మరి యేసుప్రభువుని నమ్ముకునే డబ్బులు వస్తే యేసుప్రభువుని కూడా వీటి కోసం యేసుప్రభువుని నమ్ముకునేది. కృప కలుగును గాక. యేసుప్రభువుని నమ్ముకునేది వీటి కోసం కాదు. అబ్బా, ఈ డబ్బుల కోసం కాదు. ఇలా కట్టేశారు మనల్ని. నేను ప్రార్థన చేస్తే చూసావు, నీకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇంకా మా చర్చి కంటే నువ్వు వెళ్ళడానికి లేదు. మేము ప్రార్థన చేస్తే మీ అమ్మాయి పెళ్ళి అయిందా? మేము ప్రార్థన చేస్తే బిడ్డలు లేకపోతే బిడ్డలు వచ్చారు నీకు. కృప కలుగును గాక. నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. ఇంకా ఏ బండ మీద చెక్కబడో ఆ బండ మీద ఉండాలమ్మా. ఏ గుంటలో వచ్చి తీసే గుంటలోనే ఉండాలమ్మా. ఏం జరిగింది? వాక్యం తీసుకోకుండా చేశారు వాళ్ళు. ప్రభువా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వాక్యం పంపింది డబ్బుల కోసం, జబ్బుల కోసం. అదొక్కటే కాదు, ఇవన్నీ దేవుడే ఇస్తాడు. కానీ నీకు నిత్య జీవం ఇవ్వాలి. మరణంలోని జీవంలోనికి దాటాలి. ప్రస్తుత కాలంలో ఉన్న వాక్యాన్ని చూడగలిగిన కళ్ళు రావాలి. నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏ లేఖనాలకి వెళ్ళాలో 66 గ్రంథాలను తినే స్థితికి రావాలి. కృప కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం మెరుగుపడాలి. ఆకలి పెరగాలి, దప్పిక పెరగాలి. ఆ జీవవృక్ష ఫలాలు కోసుకొని తినాలి. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు దేవాది దేవుడు వాక్యం పంపాడు. ఈ వాక్యం తీసుకున్న ఆ కొద్దిమంది, నేను చెప్పాను, వాళ్ళందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆనందంలో తూర్పు దేశ జ్ఞానులు ఆరాధన చేసి వేరొక దిక్కుని ఇంటికి వచ్చారు. మళ్ళీ ఎన్ని రోజులు వచ్చి ఉంటారు? 2 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. మళ్ళీ నడవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? మళ్ళీ 2 సంవత్సరాలు పట్టాలి. విషయం తెలిసిన, తూర్పు దేశ జ్ఞానులు ఇంటికి వచ్చిన దాకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారంట. దేనికోసం? ఆరాధన కోసం. ఆరాధన కోసం. ఎందుకో తెలిసిన, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బంగారం తీసుకొచ్చి చేశారంట. ఒక్కళ్ళు కాదు, ఊరు బంగారం మోసుకెళ్ళారు వాళ్ళు అక్కడికి. ఈ బంగారం ఇచ్చేటప్పుడు వాళ్ళు అన్న మాట ఎందుకు తెలిసిన, ఈ బంగారం మా దేవుడికి ఇచ్చి ఆరాధన తీసుకురండి, ఆరాధన తీసుకురండి. ఎప్పుడైతే వాళ్ళు తూర్పు దేశ జ్ఞానంలో వాళ్ళ సొంత ఊరికి ఎంటర్ అయ్యారు, అన్నా ప్రయాణం ఎక్కడ జరిగింది, అన్నా ప్రయాణం జరిగింది, నక్షత్రం ఎక్కడి దాకా దారి చూపింది, అన్నా ఏం జరిగింది? తూర్పు నేను యెరూషలేములోకి వెళ్ళారంటే ఏంది మీరు? ప్రేసలా ఆ తర్వాత బెత్లెహేం వెళ్ళారంట. ఆ ఊర్లు మనకు తెలియవు కదా అసలు. ఎట్టెళ్ళారు? నక్షత్రం దారి చూపుతుంది. దేవునికి స్తోత్రం. అన్న ఎట్టున్నాడన్నా? ఎంత వయసు ఉన్నారు ఎప్పుడు మీరు వెళ్ళేసరికల్లా? బాలుడుగా ఉన్నారు. నిజమేనా? మనకు కనబడే నక్షత్రం నిజమేనా? నిజమే. ప్రైజ్లా హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు మాతో మరలా మాట్లాడాడు. ఏ రోజు మమ్మల్ని చంపాలనుకున్నాడు, దూత మమ్మల్ని మరలా దారి తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. మెసేజ్ ఏందో తెలుసా సహోదరుడా? భూమి మీద మెస్సయ్య ఉన్నాడు. సిలుకలూపేటలో మెస్సయ్య ఉన్నాడు. ఇంకా దగ్గర చెప్పన్నా, నాలో మెస్సయ్య ఉన్నాడు. నా హృదయాన్ని నింపాడు మెస్సయ్య. ఇక నేను పాపం చేయాలని కోరిక పోయింది. హల్లెలూయా. అబ్బా ఊరంతా మండుతుంది అక్కడ. ఆ తూర్పు దేశ జ్ఞానులు తిరిగి వచ్చిన ఊరు ఎట్టుందో తెలిసిన, మండుతుంది అక్కడ. వాక్యం నీ హృదయంలోకి వస్తే
ఈ బహుమానం నీ హృదయంలోకి వస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడ మండుతూ ఉంటావు. అసలు ఇదేం లేదా, లోపలికి రాలా, ఓరకట్ట కూర్చొని పొరపాటున వచ్చాము, కుసేపు కూర్చోవాలిగా. నువ్వు ఏ కూటంలోకి వెళ్ళినా ఇదే నీ పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, లోపలికి ఆయన రాలా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆయన లోపలికి రాలా. అబ్బా, ఏమయ్యా, ఎవరు ఆ క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడేవాడు 6 కొడితే కింద కూర్చొని నువ్వేమంటావు, ఏలేసి 6 కొట్టాడు అంటే ఎందుకు, వాడి ఆడగొడితే నీకెందుకు ఆనందం? దాని అర్థం తెలిసిన, వాడాత్మ నీ ఆత్మ ఏకమైంది. కృప కలుగునుగాక. అయినయా, వాడాత్మ నీ ఆత్మ ఏకమయ్యి వాడు 6 కొడితే నువ్వు కొట్టినంత ఫీల్ అయ్యావు. ప్రైజ్లా. ఇప్పుడు వర్తమానం వినేటప్పుడు పరిస్థితి తెలిసిన, చెప్పే వ్యక్తిలో ఉన్న ఆత్మ, కూర్చున్న వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏకమైతే ఏం బయటకు వస్తుంది? ఆమేన్ హల్లెలూయా బయటకు వస్తాయి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినా కేకలే ఉంటాయి, నువ్వు నరకానికి వెళ్ళినా కేకలే ఉంటాయి. అసలు మౌనం కూర్చోమని చెప్పింది ఎవరు? చదువు బైబిలు. నువ్వు నరకానికి వెళ్ళినా వామ్మో వాయు నరవాల్సింది, ఖాళీగా ఉండవు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే ఆమెను హల్లెలూయాతో అరుస్తూ ఉంటావు. అక్కడ అసలు ఖాళీగా ఉండే ప్లేస్ లేదు, నోరు మూసుకొని కూర్చునే ప్లేస్ లేదు. నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చున్నా అంటే లోపల ఏం లేదు, విషయం లేదు, ఆత్మ లేదు. అర్థమైందా? జీవము లేదక్కడ, కదలిక లేదక్కడ. ప్రైజ్లా. మరియు మళ్ళీ వందనం చెప్పగానే కృప కలుగునుగాక. ఎలిజబెత్తుల గర్భంలో ఉన్న శిశువు గంతులేశాడట. ఎందుకని ఏం జరిగింది? మరి వెళ్ళి వందనం చెప్పిందంట. అమ్మ వందనాలమ్మా అన్నది. వందనం చెప్పేటప్పుడు ఏమో కడుపులోనేమో యేసుప్రభువు ఉన్నాడు, ఆమె వందనం చెప్పేటప్పుడేమో ఆమె కడుపులో యోహాను ఉన్నాడు. వాస్తవానికి ఎలిజబెత్ మరియమ్మలేమో షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. కృప కలుగునుగాక. వీళ్ళిద్దరు చేతులు ఎప్పుడైతే కలిసినాయో, ఇక్కడ యేసుప్రభువు గారు చెయ్యి, అక్కడ యోహాను గారు చెయ్యి, ఇక్కడ దేవుడు చెయ్యి, అక్కడ ప్రవక్త చెయ్యి కలుసుకున్నాయి. కృప కలుగునుగాక. కూటానికి వెళ్ళినప్పుడు అలా కలుసుకోవాలి నువ్వు దేవుణ్ణి. నువ్వు కూటానికి వెళ్ళి కూర్చుంటే అట్ట కలుసుకోవాలి. ఊర కూర్చొని తెలుసుకో, నువ్వు కలుసుకోవాలి. అసలు నువ్వు ఎదురు చూడాల్సిన దానికోసం నిర్జీవంగా పడిన ఏదైనా ఉంటే, కదలని అవయవంగా నువ్వు ఉంటే కోటాలకు వచ్చినప్పుడు కదలాలి. జస్ నిన్నటి దాకా నేను కదలకుండా ఉన్నా, ఆ కోటానికి వెళ్ళిన తర్వాత నన్ను కదిలించాడు దేవుడు. అది జరగాలి అక్కడ. ఈ రాత్రి వేళ నా మాటలు ముగిస్తున్నాను. కానుక పంపబడింది ఈరోజు కూడా. చుట్టబడిన దేవుని కానుక, చుట్టబడిన దేవుడు కానుక పంపాడు దేవుడు. మొదటి రాకులు ఆ ప్యాకింగ్ చూసి ఎవరు రాలేదు, పశువుల పాకని ఎవరు రాలేదు, అంత సామాన్యతలు పుట్టాడని రాలేదు. ఆయన పశువుల పాకలు ఎందుకు పుట్టాడు తెలిసిన? ఆయన రాజుగా పుట్టినట్టే రాజు అక్కడే పుట్టేవాడే. ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చాడు. లోక పాపం మోసుకుని పోయి గొర్రెపిల్లకి వచ్చాడు. ఏ గొర్రె అయినా గొర్రెల దొడ్లోనే పుట్టింది. ఈయన గొర్రెగా వచ్చాడు, అందుకని గొర్రెల దొడ్లోనే పుట్టిండు ఆయన. మొదటి రాకడలో ఆయన పుట్టుక గొర్రె, అందుకని గొర్రెల దొడ్లోకి వెళ్ళాడు. గొర్రెల కాపరులు ఆయన ఆదరించారు. ప్రైజ్లా. గొర్రెల కాపరులు తీసుకొచ్చి యోహాను గారికి అప్పగించాడు. యోహాను గారు యోర్దాను నదిలో దాన్ని కడిగాడు. దేవునికి స్తోత్రం. యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు. వాస్తవానికి ఆయనకి బాప్తిసం అవసరం లేదు, ఆయన కడిగాడు. కడిగి అన్నాడు, లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల కడిగి ఇక బలివచ్చు అని గొలికోత కొండకు పంపాడు. ఆ కలవరిలో ఆయన బలి ఎప్పుడైతే అయ్యాడో, ఆ బలి అయినప్పుడు, ఆ రక్తం సిందినప్పుడు, ఆ రక్త కణం పగిలి
పెంతుకోస్తు దినాన ఆ రక్త కణంలో ఉన్న జీవం 120 మంది లోపలికి వచ్చింది పరిశుద్ధాత్మ రూపంలో. ఆ ఆత్మ 2000 సంవత్సరాల నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరిలోనికి అలా పంచుకుంటూ వస్తూ ఉంది. సిలకలూరుపేటలో ఉన్న, ఈ ఎన్టీఆర్ నగర్లో ఉన్న, ఒకవేళ ఆయన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ లోపల కూడా వచ్చేదానికి ఈ రాత్రి వచ్చింది. హల్లెలూయా. అది పెంతుకోస్తు దినమున ప్రారంభమైన ఆ జీవము, ఆ జీవజల నది పారతానే ఉంది. ఇంకా ఆఖరి వ్యక్తి లోపలికి వెళ్ళిందాక పారతానే ఉండుద్ది. ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే కానుక సామాన్యతలో ఉంది. 2-3 కూర్చున్నారు ఈ కూటంలో. కృప కలుగును గాక. ఇట్లా ఒక రోజు మా కూటం పెట్టాం నర్సరాపేటలో 15 సంవత్సరాల క్రితం. ప్రసంగం చేస్తున్నాను. మా పిల్లలు ఏమన్నారు, ఎవరు లేరు. అంత దూరంలో ఆయన కూర్చున్నాడు. కూటం అంతా ఇన్నాడు, వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ళలు మొత్తానికి ఆకేశాడు. ఆయన పెద్ద ఆయన, కొంచెం ధనం కలిగిన కూడా ప్రాంతం ఆడంతా కేకలేసాడు మొత్తాన్ని. మనసులో మీరెవరు? పెద్ద పెద్ద సభల్లో చేసే ప్రసంగం ఇక్కడ చేసాడు ఈయన. కొద్దిమంది కూర్చొని అంటున్నారు, ఇది లక్షల మంది వినాల్సిన ప్రసంగం. కొద్దిమంది ఏంటున్నారు ఏంది? నేను దేవునికి స్తుతి చెప్పా. ఎందుకు తెలిసిన? ఈ ప్రసంగం నాది కాదు కాబట్టి. అయ్యా, నీ ప్రసంగం ఎంత విలువైంది. ఒకవేళ నా ప్రసంగం అయితే నా ప్రసంగం భలే ఉందే అని ఉండేవా. నా ప్రసంగం కాదు ఇది. నేను వెంటనే దేవానికి స్తోత్రం అయ్యా అన్న. ఎందుకు తెలిసిన? ఆ కున్న 5, 6 లేదా 10 మంది 15 మంది అంతమందికి లేరు ఆ రోజున. అప్పుడు నేను అన్నాను, సహోదరుడా, ఈ 10 మందికైనా ఇదే ప్రసంగం, 10,000 మంది ఉన్న ఇదే ప్రసంగం. నా ప్రసంగం ఇంత సింపుల్గా చిన్నగా ఉండదు, పిల్లలకి తెలుసు కొంచెం. ఎందుకంటే ఇంత నెమ్మలంగా చెబుతున్నంటే, మరి పక్కన కొత్త ప్రాంతం, మీరు కొంచెం డిస్టర్బెన్స్ ఉందని కూడా మాకు చెప్పారు. వాళ్ళని గౌరవించాం మేము. మనమేదో మనం మాట్లాడటం కాదు, పక్క వారిని కూడా మనం గౌరవించాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకని మైక్ సౌండ్ తగ్గించాము. కొంచెం నమ్మలంగా 2 మాటలైనా జీవం కలిగిన మాటలు మీకు అందించి వెళ్ళాలన్న కోరికతో నమ్మలంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎనీవే, ఏదేమైనా ఈ గడికి దేవుడు పంపిన ఒక గొప్ప వర్తమానం. కృప కలుగును గాక. ఆ దినము యేసు ప్రభువు వారు 4000 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన వర్తమానం సామాన్యతలోకి తీసుకొచ్చి అక్కడ పెడితే ఏళ్ల మీద లెక్క పెట్టుకున్న వాళ్ళే తీసుకున్నారు. ఒరిజినల్ వర్తమానం, నిత్య జీవాన్ని ఇచ్చే వర్తమానాన్ని ఏళ్ల మీద లెక్క పెట్టుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజు కొన్ని దేవుడు వర్తమానం పంపాడు. ఈ రోజును కూడా అదే నమ్మశక్యం కాని నిజమిది. ఈ రోజుకు భూమి మీద ఆ దినముని ఏ రీతిగా ఆ బహుమానం చూడటానికి వాళ్ళు తీసుకోవటానికి, ఆ ప్యాకింగ్ని చూసి ఆ పొత్తుగుడ్డలతో చుట్టడం ఏంటి, పసులు పోకలు ఉండటం ఏంటి అని ఏ రీతిగా పెద్ద పెద్ద సంఘాలు ఆయన దగ్గరికి రాలేదో, ఈరోజు కూడా పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా యేసు ప్రభువుని ఎప్పుడో బయటపెట్టినాయి. కానీ కృప కలిగిన దేవుడు ఏం చేశాడంటే, అక్కడక్కడ ఆయన పిల్లల్ని మీరు గమనించారు. ఎప్పుడన్నా యెరూషలేములో బెత్లెహేములో ఆయన పుడితే ఇండియాలో ఉన్న వారి దగ్గరికి నక్షత్రం వచ్చింది. అసలు కొంచెం ఊహించండి. పుట్టిందేమో ఆయన అక్కడ బెత్లెహేములో. బెత్లెహేము పక్కనే ఉన్న గొర్రెల కాపరుల దగ్గరికి నక్షత్రం వెళ్ళింది, ఒక చిన్న గుంపు. నెక్స్ట్ నక్షత్రం అక్కడికి వెళ్ళింది, ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 2 సంవత్సరాల టైం పట్టింది. నేను అనుకుంటున్నాను, మరి అక్కడ చాలామంది ఉన్నారు, యెరూషలేములో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, అక్కడ మతాలకు పుట్టినీళ్ళు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు నక్షత్రం? ఎందుకు వెళ్ళలేదు? సేమ్ ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో
వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నక్షత్రం. నువ్వు చర్చి కట్టుకున్నంత మాత్రాన, ఆర్భాటం చేసినంత మాత్రాన, నీ సిద్ధాంతాలను సృష్టించుకున్నంత మాత్రాన, ఏంటి నువ్వు పెద్దగా ఫేమస్ అయినంత మాత్రాన, క్షమించాలి నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడట్లేదు, లోకంలో ఆత్మ ఇది. అలా వాక్యమును చూడకుండా ప్రజలను చేసింది. ఆ రోజులో చేసింది, ఈరోజు చేసింది. అయితే ఎన్నిక చేయబడిన పిల్లల వద్దకు వర్తమానం వచ్చింది ఈ రోజున. కృప కలుగునుగాక. నా మాటలు ముగిస్తున్నాను. కాలానికి దేవుడు ఒక వాక్యమును పంపాడు. యేసుక్రీస్తు రెండవ రాకడికి ముందుగా ఒక ప్రవక్త ఉంటాడు. యేసుప్రభు వారు భూమి మీద పుట్టి బాలుడుగా ఉండి పెరిగి పెద్ద చేసేటప్పుడు ఆయనకు వయసు వచ్చింది. పెరిగేటప్పుడు వినాలి మాట, పెరిగేటప్పుడు అందరికీ కన్ఫ్యూజ్ అయింది. అందరికీ కన్ఫ్యూజ్. అసలు ఈయన ఎవ్వరు చెప్పలేదు. ఈయన ఎదుగుతూ ఉన్నాడు, ఎవ్వరు చెప్పట్లేదు. ఒక నిందేశారు ఆ మరీ గారి మీద, తల్లిగారి మీద, పెళ్లి కాకముందు కంద అని. కానీ ఈయన ఎవరు అని చెప్పట్లేదు. ఈయన కూడా నోరు తెరవట్లేదు. ఈయనకు అన్నీ తెలుసు, నోరు తెరవట్లేదు. ఈయన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పే సత్తా ఈయనకు ఉంది, కానీ నోరు తెరవట్లా. అన్నీ వింటున్నాడు మౌనంగా, శుభ్రంగా. వాళ్ళ నాన్న ఏది కార్పెంటర్ పనిస్తే రుద్దుతా ఉండట. వీడు వచ్చేమన్నాడు అర్థమవుతుంది, నా టైం కాదులే, దేవుని స్తోత్రం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకరోజు పెళ్లి విందుకు వెళ్తారు కదా, కానా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈయన గురించి కొంచెం అర్థమైంది వాళ్ళ అమ్మకి. కొంచెం అర్థమయ్యి, అయ్యా ఏదో ద్రాక్షరసం అయిపోయిందంట, అయ్యా కొంచెం నువ్వేదో చూడరాదంటే అర్థమైంది. ఈయన శక్తి ఏదో అర్థమైంది మరీ గారికి. కొంచెం చూడకూడదంట, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంట అయ్యా అనగానే ఆమెకెళ్ళి చూసి అన్నాడు, ఓ స్త్రీ, అమ్మని ఎప్పుడు అన్నామని, అమ్మని ఎప్పుడు అన్నా, వాళ్ళ అమ్మ కాదు అసలు, పెంచింది కానీ అమ్మ కాదు. అందుకని బైబిల్ ఎక్కడ అమ్మని ఉండదు. తెలుగులో అమ్మని రాశారు కానీ ఇంగ్లీష్లో అమ్మని ఉండదు. ఓ స్త్రీ, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఏమేమో రికమెండేషన్ చేసిందంటే ఆయన చెప్పింది ఇలా అని చెప్పండి అంటే, ఓ స్త్రీ, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అసలు ఆయన బయటికి రావడానికి ఆయన అసలు ఇష్టపడలా. దన్మని ఆపేశాడు. దేవుని స్తోత్రం. మంది ఆయన ఏం చెబితే అది చేయండి అయ్యా, ప్రైజ్లా. ఇక నేను మాట్లాడకూడదు. ఆ రోజే మూపించిండు యేసుప్రభు వారు. ఈ రోజు రోమల క్యాథలిక్ నోరు తెరిపించారు ఆమెకి. చచ్చిన తర్వాత నోరు తెరిచింది ఆమె. అర్థమైందా? చనిపోయిన తర్వాత ఆమె నోరు తెరిచారు. వీళ్ళు వచ్చి రోమల క్యాథలిక్ మరియమ్మ మధ్యవర్తి అయ్యా, ఆమెకు చెబితే పరలోక రాజ్యం అని. ఆమె చెబితే పరలోక రాజ్యం వచ్చిందంట. మహానుభావులు చెప్పారు మనకి. కొన్ని కోట్ల మందిని దారి తప్పించారు. నిజమది. ఆ రోజే మూసుకుంది నోరు ఆమె. అయ్యా కాదు. ఇంకొక విషయం చెప్పనా, ఆమెకే రక్షణ లేదు. రక్షణ కోసం పెంతుకోసం దినమని ఆమె కూడా 10 రోజులు ప్రార్థన చేసింది. నా కొడుకు నేను కన్నాను, నాకు రికమెండేషన్ చేస్తాడని అలా. ఆమె పాపముల కొరకు ఆమె కూడా పశ్చాత్తాపడి ఆ గదిలో కూర్చొని 10 రోజులు ప్రార్థన చేస్తే కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఆయన టైం కోసం. యోహాను గారు వచ్చారు, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అన్నాడు, కృప కలుగును గాక. అబ్బాయి మారు మనసు పొందు, పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందు, మారు మనసు పొందు ముందు, తర్వాత బాప్తిస్మం తీసుకుంటున్నాడు. ఏం పాపం చేసే ఒప్పుకో అంటే, యేసు ప్రభు నేను ఏ పాపం చేయలేదండి. పుట్టుతో చేసాక పుట్టుకు పాపం లేదు నాకు. పెరిగావు కదా, ఏ పాపం చేసి చెప్పు, ఒప్పుకో. పెరిగిన తర్వాత కూడా పాపం చేయలేదు. అదేంది? ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈయన ఏ పాపం చేయలేదు అన్నాడు, ఈయనకి అర్థమైంది. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. అయ్యా ఎందుకంటే ఈయనెవరకు సూచనలు 30 సంవత్సరాలు నేర్చుకున్నాడు, 21 సంవత్సరాలు నేర్చుకున్నట్టు ఈయనెవరో తెలుసుకోవడానికి. యేసు ఎవరో గుర్తుపట్టడానికి 21 సంవత్సరాల ట్రైనింగ్ యోహాను గారికి. యేసు ఎవరో గుర్తుపట్టడానికి 21 సంవత్సరాల ట్రైనింగ్. ఈరోజు అటు చర్చికి రాగానే వీడు సేవకుడు అయిపోతాడు.
ఈరోజు అటు చర్చికి రాగానే అయ్యారా ఆ ఉపవాస ప్రార్థన నేను అభిషేకిస్తామరా, ఉపవాస ప్రార్థనలో అప్పటి అభిషేకిస్తామరా అనగానే ఈడు పోయి అభిషేకం. క్షమించాలి, ఎన్నికలు లేని ఒక సేవకుడైతే గొర్రెను బతికించడు, వాడు శత్రువుకి నిన్ను ముక్కలు చేసేస్తాడు. అది బైబిల్ చెప్పింది. ఎన్నిక కలిగిన వ్యక్తి కావాలి. యేసు ప్రభువు ఎవరో చెప్పడానికి 21 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. 21 సంవత్సరాలు చదవండి చరిత్ర. ఎప్పుడైతే ఆయన యేసు ప్రభువుని చూసి నీ వల్ల నేను బాప్తిసం పొందాలని ఎప్పుడన్నా తెలిసినా ఆయనతో మాట్లాడిన తర్వాత కృప కలుగునుగాక, ఈయనే ఆయనని అప్పుడు అన్నాడు. ఈయన ఎవరో తెలుసా అన్నాడు. ఈయన లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, ఏమయ్యా ఏమైంది నీకు, ఈయన ఎవరో తెలుసు మాకు తెలీదా, పెళ్లి కాక ముందు కన్నా వాళ్ళ అమ్మ మరియమ్మ మాకు తెలీదా, యేసు మాకు తెలీదా, లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల అన్నమేంది నువ్వు, ఏమనుకునేది ఆయన చూసి నువ్వు. సహోదరుడా, నీ కళ్ళు మూయబడ్డాయి, నా కళ్ళు తెరవబడ్డాయి, కృప కలుగునుగాక. ఈయన మనిషి కాదు సహోదరుడా, ఆకాశం నుంచి భూమి మీదకి దిగిన దేవుడు సహోదరుడా, ఈయన ద్వారా నేను బాప్తిసం పొందవలసి ఉన్నది. అప్పుడు అన్నాడు ఆయన, నీతి యావత్తు జరగటానికి ఇది కానిమ్ము. చెప్పగా ఇంకెక్కువగా నా గురించి దేవుని స్తోత్రం. నేను చేయాల్సిన పనులు చాలా ఉండేవి, లేఖనాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. పరిచయం చేసి యోహాను వెళ్ళాడు. కృప కలుగునుగాక. ఆయన దేవుడే, కానీ ఆయన వాక్యానికి లోబడి, క్రమమునకు లోబడి ఆయన పక్కకు వచ్చి ప్రవక్త పరిచర్య, ప్రవక్తనే ముందుకు బొమ్మన్నాడు, చేసుకుంటే వెళ్ళు. ఈరోజు దేవాతి దేవుడు, ఆ మాటలు ముగిస్తున్నాను. భూమి మీదకి రెండవ రాకడికి ముందుగా ప్రవక్త రావాలి, రెండవ రాకడికి ముందుకు ప్రవక్త రావాలి. లేఖనాలు చదవటం టైం లేదు. ఏలియా వస్తాడు. మొదటి రాకల్లో ఏలియా ఉంటాడు, రెండవ రాకల్లో ఏలియా ఉంటాడు. వాస్తవానికి మొదటి రాకలో నక్షత్రం దారి చూపింది, రెండవ రాకలో ఏలియా ఎవరు తెలిసిన నక్షత్రం అన్నాడు. కృప కలుగునుగాక. మొదటి రాకలో నక్షత్రం దారి చూపింది, రెండవ రాకలో కూడా నక్షత్రాలు 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:16. 7వ నక్షత్ర కాలంలో మనం ఉన్నాం. ఏ నక్షత్రం? 7వ నక్షత్ర కాలంలో మనం ఉన్నాం. చదవండి ప్రకటన గ్రంథం 1:16. 1:19 7 సంఘాలకి 7 దూతలు ఉన్నారు. ఆ 7 దూతలు 7 నక్షత్రాలు. 7వ నక్షత్రం మన కాలం. 7వ నక్షత్రమే ఏలియా. మొదటి రాకలో ఏలియా ఉంటాడు, రెండవ రాకడికి ముందుగా ఏలియా ఉంటాడు. ఆ ఏలియా పరిపూర్ణమైన వాక్యమును అందించడానికి భూమి మీద ఉంటాడు. ఆ ఏలియా ద్వారా పంపబడిన వర్తమానమే చుట్టబడిన ఈ కాలపు కానుక. కృప కలుగునుగాక. మొదటి రాకడలో ఒక కానుక వచ్చింది, దేవుని స్తోత్రం. కానీ మన కాలంలో కూడా ఒక కానుక వచ్చింది భూమి మీదకి. అది 7వ దూత ద్వారా పంపబడిన చుట్టబడిన కానుక. అది ఆ రోజు పదార్థంగా ఉంది ఆ కానుక, అది శరీరం ధరించింది ఆ కానుక. ఈరోజు వాక్యమే వచ్చింది, పరిపూర్ణమైన స్వరమై నీ దగ్గరకు వస్తుంది. కానుక ఇది, దేవుని స్తోత్రం. ఈ 7వ దూత తెలియకుండా అసలు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడం జరిగే పని కాదు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కొంచెం లేఖనాలు చదవండి. దెయ్యము మీకు లేఖనాలు అర్థం కాకుండా చేయటం వాడి డ్యూటీ, లేఖనాలన్నీ అర్థమయ్యేటట్టు చేయటం దేవుడి డ్యూటీ. కృప కలుగునుగాక. ఎక్కడ ఉన్నారా? ఈ రాత్రి ఒకవేళగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లేఖనము కావాలి. అవునా? ఆయన లేఖనం ప్రకారం పుట్టాడు, లేఖనం ప్రకారం పెరిగాడు, లేఖనం ప్రకారంగా ఆయన చనిపోయాడు, లేఖనం ప్రకారంగా 3వ దినం తిరిగి లేచాడు, లేఖనం ప్రకారంగానే పెంతుకొచ్చి దినం భూమి మీదకి మరలా వచ్చాడు. లేఖనం లేకుండా ఆయన ఏం చేయడు. లేఖనాలు నీకు అర్థం కావాలి. ఆ లేఖనాలు చుట్టబడిన కానుకగా నీ చేతికి వచ్చినాయి. అసలు కానుక ఎవరంటే లేఖనమే. దేవుని స్తోత్రం. ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానం 7వ దూత వర్తమానం. మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయామో అవన్నీ మనం సరి చేసుకునే టైం. తప్పిపోయాం అయ్యా, ప్రేమతో చెబుతున్నాను. బైబిల్ విద్యార్థులుగా నేను ఒక మాట, మీకు నా మాట అబద్ధమైద్ది, ఇంకే వ్యక్తి మాట అయినా అబద్ధమైద్ది, వాక్యం అబద్ధం కాదు. ఈ రోజున మనము ఆత్మీయంగా ఎప్పుడు చచ్చిపోతామంటే మనకు వ్యక్తిగతంగా వాక్యం తెలియనప్పుడు. పాస్టర్ గారికి తెలిసిన, సంఘానికి తెలిసిన,
అది నీకు మేలు చేయదు. వ్యక్తిగతంగా నీకు తెలియాలి వాక్యం. వ్యక్తిగతంగా అది నీకు అర్థం కావాలి. అది నీ రక్తం లోపలికి రావాలి. అది నేను నడిపించాలి. వాక్యం, నేను వాక్యంలో ఉన్నానన్న ధైర్యము, మనస్సాక్షి నీకుండాలి. కృప కలుగునుగాక. కాబట్టి వ్యక్తిగతంగా లేఖనం చూడటానికి రండి. మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. మారు మనసు పొందండి. మొదటిగా పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అపొస్తలుల గ్రంథం 2:38. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడికి రావాలి. మొదటిగా మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందును. మీకు అనగా యూదులు, పిల్లలనగా యూదుల పిల్లలు, దూరస్తులనగా అన్యజనులైన మనం. ప్రపంచంలో ఉన్న ప్రతి అన్యజనుడు కూడా అదే వాగ్దానం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతామో అప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుతాం. పరిశుద్ధాత్మ అనేది వస్త్రం. ఏదైనా మనంలో అవ్వ ఆదామును పోగొట్టుకున్న వస్త్రమే కలవరి శిలువలో ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా అది మరలా మనకి ఇవ్వబడింది. ఆ వస్త్రమే పరిశుద్ధాత్మ. ఎవరైతే వస్త్రాన్ని కలిగి ఉంటారో వారు 66 గ్రంథాలలో ఉన్న లేఖనాలను చూసే కళ్ళు కలిగి ఉంటారు. కృప కలుగునుగాక. వారు పాపము చేయరు, చేయజాలరు. వారు లేఖనాలను చక్కగా చూడగలుగుతారు. 66 గ్రంథాలు ఎందుకున్నాయో, అందులో నువ్వెక్కడున్నావు, నీ పాత్ర ఏంటో చక్కగా చూసుకోగలుగుతావు. ఇది వ్యక్తిగతంగా నీకు దేవుడికున్న బంధమై ఉన్నది. ఈ ప్రాసెస్లో రాలేదనుకో, ఒకవేళ నువ్వు చర్చికి వెళ్ళే ఒక బిలివర్వి, నువ్వు చర్చి విజిట్ చేసే విజిటర్వి నువ్వు, అంతేగాని లేఖనాలతో నీకు బంధాలు ఉండవు. ఒకవేళ కానీ నువ్వు కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా సిలకరింకి బాప్తిసం తీసుకున్నా, చిన్నపిల్లలప్పుడు బాప్తిసం తీసుకున్నా, పెళ్ళికి ముందు బాప్తిసం తీసుకున్నా, జెండా కింద బాప్తిసం తీసుకున్నా, ఇవన్నీ లైవ్లో ఉన్నాయి ఇప్పుడు భూమి మీద. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నా, అవి చెల్లబడు. అలాంటి బాప్తిసాలు బైబిల్లో లేవు. ఇలా చెప్పగానే నీకు ఏంది ఇట్లా చెబుతున్నావు ఏంటి నువ్వు? ఒకవేళ ఇలాంటి ఆలోచన వచ్చిందా నీకు, ఇంకా నువ్వు లేఖన విద్యార్థిగా లేవని అర్థం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న సాతాను చేసిన మోసం. ఒకసారి ఇంటికి వెళ్తారు, చదువు బైబిల్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పలకకుండా పాపక్షమాపణ జరగదు. ఆ నామాన్ని దెయ్యం ఇప్పుడు బయటికి నెట్టింది. ప్రతి పనిలో యేసుక్రీస్తు నామం ఉండదు, కానీ బాప్తిసంలో యేసుక్రీస్తు నామం ఉండదు. ఈ కాలపు రోమన్ క్యాథలిక్ చర్చి దీన్ని తీసేసింది. కారణం ఏంటంటే ఒక్క దేవుడు 3 దేవుళ్ళు చేసింది రోమన్ క్యాథలిక్ చర్చి. 3 దేవుళ్ళని సిద్ధాంతం తీసుకొచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసేసి తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ప్రవేశపెట్టింది. ఒక స్త్రీ ప్రసంగం చేయొచ్చు అని స్త్రీ ప్రసంగం రంగం మీదకి తెచ్చింది రోమన్ క్యాథలిక్. లేఖనాలు చూడండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, లేఖనాల కోసం చెబుతున్నాను. ఎందుకంటే చున్నా కలిపిన చున్నా తీసేసిన పరలోక రాజ్యం పోవన్నాడు దేవుడు. ఒక్క పండు తిన్నందుకే ఏదేను నుంచి బయటకు వచ్చాం అని ఒక్క వాక్యం మీరినందుకే. ఒక్క వాక్యం కాదు కదా, చున్నా కూడా మీరొద్దు నువ్వు. ఇప్పుడు కృప కలుగునుగాక. ప్రభు రాత్రి భోజనం రాత్రే తినాలి, అది పగటకాలం తినేది కాదు. ప్రభు రాత్రి భోజనం రాత్రే తినాలి, పారిశుద్ధ కార్యక్రమం కూడా ఉండాలి. ఇది బైబిలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. ఒక స్త్రీ పురుషుడు వారి వారి స్థానాల్లో ఉండాలి. ఎవరి స్థానం వారికి ఉంది. ఆ స్థానంలో నిలబడి పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేయాలి. అసలు ఎన్నడూ కూడా వాక్యాన్ని చేతికి తీసుకోవద్దు. వాక్యం ఏం చెబితే అది చేసేదే విశ్వాస యొక్క పనే ఉన్నది. ఆయన కుమారులుగా కుమార్తెలుగా, ఇంకొకరు లోతుగా ఆయన భార్యగా, పెండ్లి కుమార్తెగా, ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకు రెడీ అవుతున్న పెండ్లి కుమార్తెగా నీ డ్యూటీ ఏందో తెలిసిన? ప్రతి వాక్యానికి తల వంచటమే. ప్రతి వాక్యాన్ని నీ జీవితం ద్వారా చూపించటమే పెళ్లి కుమార్తె పని. ఆ కనబడని పెళ్లి కుమారుణ్ణి చూపించి డ్యూటీ పెళ్లి కుమార్తెది. రాత్రి పెళ్లి కుమార్తెవేనా? దేవుడిని దీవించగాక. ఇవన్నీ సరి చేసుకున్నట్టే ఎందుకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడంటే, ప్రకటన గ్రంథం 10:7 ప్రకారంగా 7వ దూత భూమి మీద ఉండాలి. ఆయన ఏలియా. పడిపోయిన బలిపీఠాలను కడతానికి వచ్చాడు ఏలియా. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో అవన్నీ
అవన్నీ సరి చేయడానికి వచ్చాడు ఏలియా. అసలు ఒక ప్రవక్త వచ్చేదే తప్పుదారిలో ఉన్న అన్నిటిని సరి చేయడానికి వస్తాడు. ఈ రాత్రి ఒకవేళ మీరేదైనా పక్కకుంటే దయచేసి వాక్యంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ కానుక నీకు దొరికింది. మొదటి రాకడలో చుట్టబడిన కానుక వచ్చింది, అందరు తీసుకోలేదు, కానీ ఈరోజు కూడా కానుక వచ్చింది. ఈ కానుక కూడా దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని తీసుకోండి, పరలోక రాజ్యాన్ని సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. అమ్మా ప్రార్థన చేసుకుని వెళ్దాం అందరం. ఈ రాత్రి వేళ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందని వారు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అపోస్తలుల 2:38 నీ నా వాగ్దానం అప్పుడు పరిశుద్ధ పొందుతావు. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ ఇంకా ఒకవేళ కానీ సరి అయిన బాప్తిసం తీసుకునే పిల్లలు ఉంటే, ఒకవేళ ఈ లేఖనం నీకు అర్థమైతే ప్రేమతో చెప్తున్నాం. ప్రతి కాలంలో ప్రవక్త వచ్చి ఒక కాలం కాదు అన్ని కాలాల్లో, నోహ కాలంలో నోహ ఒక్కడే ఓడ కట్టలేదు, అనేక మంది ఓడలు కడుతుంటే నోహ అన్నాడు నా దగ్గరే దేవుడు కొలతుందన్నాడు. వాడే కదా అని వాళ్ళు కూడా వాడలు కట్టారు, అన్ని వాడలు మునిగిపోయినాయి, నోహకు వాడ మిగిలింది. అది దేవుని కొలతతో కట్టబడిన వాడ. ఈరోజు ఎన్నో చర్చిలు ఉన్నాయి, కానీ దేవుడు అపోస్తలుల ద్వారా పునాది వేసిన ఒక చర్చి ఉంది. ఆ చర్చి పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు లేదు చూడు. అపోస్తలు దేవుడు ఒక్కడే చెప్పారు. అపోస్తలు ఏ సంఘ సంస్థలను స్థాపించలేదు. అపోస్తలు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. అపోస్తలు ప్రభురాత్రి మీద రాత్రి తిన్నారు. అపోస్తలు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన దేవుడు ఏ దారి అయితే చెప్పాడు అంత చక్కగా వాళ్ళు అది మా మాటగా అది దేవుడి మాట అని ముద్రించారు. ఈరోజు ప్రతిదీ కూడా సహోదరుడు సహోదరి, ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చెప్పారో దాని మీద మనం కట్టబడుతున్నాం. మనకు కొత్త బోధ లేదు. రాత్రి అపోస్తలుల బోధ ఏందో చూడండి, దాని మీద కట్టబడండి. ఆ గొప్ప ఎత్తబాట్లోకి వెళ్ళండి. మధ్యాకాశ పెండ్లి విందుకు రెడీ కండి. ఆ దేవదేవుని యొక్క సహవాసంతో ప్రతి లేఖనాన్ని ఆ తండ్రి నీకు నేర్పుచుండగా, ఆ ఆత్మ నేను నడిపించుండగా ఆ మధ్యాకాశ పెండ్లి విందుకు నువ్వు సిద్ధపడమని ప్రభు పేట మనం చేస్తున్నాను. కఠిన హృదయం సహోదరుడు, కఠిన హృదయం ఎన్నడూ ప్రభువుని సంతోషపెట్టలేదు. విశ్వాసం లేని హృదయం ఎన్నడూ దేవుడిని సంతోషపెట్టలేదు. అక్కడ దేవుడు ఉండలేడు. దుష్ట హృదయాలు అక్కడ దేవుడు ఉండలేడు. లోకము దేవుడు అనే హృదయం అక్కడ దేవుడు ఉండలేడు. అవిశ్వాసం నుంచి పూర్తిగా వేరైన హృదయంలో దేవుడు ఉంటాడు. ఈ రాత్రి ఆ మరియ నీ మాట చొప్పున జరుగునుగా కానీ ఆయన ఏ రీతికి తీసుకుందో లోపలికి, ఈరోజు అదే మాట నీకు అవసరమైనది. హృదయం తెరువు, ఆ గొప్ప దేవుని లోపలికి ఆహ్వానించు. ఆయన నాయకత్వం కింద నడు. ఆ గొప్ప ఎత్తబాటుకి మధ్యాకాశ పెళ్లి విందుకు సిద్ధపడు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, పరమవైద్యుడా, ఆకాశమందును భూమి అందును సర్వాధికారి, మొదటి రాకడలో చుట్టబడిన దేవుని కానుకగా భూమి మీదకు వచ్చిన తండ్రి, గొప్ప యెహోవాగా ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తగా ఉండి మా పాపముల నిమిత్తం బాలుడుగా భూమి మీదకి వచ్చి, అయ్యా ఆ పశువుల పాకలో పరుండి వస్త్రము కూడా లేకపోతే నీకు పొత్తి గూడలతో ఆ ఎద్దు మెడల మీద వేసిన ఆ రక్తపు మరకలు కలిగిన గూడలు చుట్టినప్పుడు నాకెందుకు చుట్టారని కూడా నువ్వు అనలేదయ్యా. అంత సామాన్యతలోనికి అంతగా తగ్గించుకొని, అయ్యా ఆ రీతిగానే ఒక సామాన్యమైన కూలి పని చేసుకుని ఇంట్లో పెరిగి కలువరికి వెళ్ళి నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టి, నీ బిడ్డల రక్షణకై, నీ బిడ్డల విమోచనకై ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లెగిసి, అయ్యా నువ్వు దేవుడు అని రుజువు చేసి
ఇదిగో 2000 సంవత్సరాల నుంచి నీ సువార్త స్వరమును నీ పిల్లలకు వినిపించుతున్న గొప్ప దేవుడవు. ఈ రాత్రి వెళ్ళి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న నీ బిడ్డలకి సువార్త ప్రకటించడానికి మాకు ఇచ్చిన ధన్యతకే స్తుతులయ్యా. ఈ స్వరం ఎందరు విన్నారో మాకు తెలియదయ్యా. విన్న బిడ్డలందరూ ఈ రాత్రి మిమ్మల్ని తీసుకుని వెలుదురుగాక, మిమ్మల్ని మోసుకుని వెలుదురుగాక. వారు సంకుచితమైన హృదయాలు విశాలపరచబడి ఈ రాత్రి ఈ బహుమానాన్ని తీసుకుని వెలుదురుగాక. ఈ కానుకను వారు హృదయంలో పెట్టుకుని వెలుదురుగాక. వారి పరిసర ప్రాంతాలు గొప్ప సాక్షులుగా ఉందిరుగాక. ఆ తూర్పు దేశ జ్ఞానుల వలె, ఆ గొర్రెల కాపర్ల వలె, ఆ సుమయోను అన్న వలె, ఆ ఎలిజబెత్ జకరియా వలె, ఓ ప్రభువా ఆ మరియ యేసోబుల వలె నీ బిడ్డల సాక్షులుగా ఉందిరుగాక. కృప చూపమని, దయ చూపమని తండ్రి ఈ బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ, రోగులుగా ఉన్న బిడ్డలను స్వస్థపరిచాయా, రక్షణ లేని బిడ్డలు రక్షణ అయ్యా. అయ్యా ఈ రాత్రి ఎవరు నీ వాక్కులు తాకిన నాకు తెలియదు. ఆ బిడ్డలకు మీరు దొరుకుదురుగాక, వారి హృదయాలు నివాసం చేయుదురుగాక, వారు పరిపూర్ణమైన నీ స్వరూపముగా మార్చబడుదురుగాక, నిన్ను పోలిన జీవితం వారు కలిగి ఉందిరుగాక, ఒక్క శరీరం కలిగి ఆవులు గట్టుకు సిద్ధపడుదురుగాక. అలాంటి కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని తండ్రి ఈ సువార్త ప్రకటించడానికి ఈ చుట్టుపక్కల గృహాలు మాకు ఎంతగానో సహాయం చేసినాయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించమని, తల నుంచి ప్రతి బిడ్డని దీవించమని, ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, అయ్యా కూటమి ఏర్పాటు చేసి మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని, నీ కృపతో మమ్మల్ని నింపి అయ్యా కొరత లేని ఆత్మతో నింపిన ఆయన ఆ గొప్ప ఎత్తబాటికి మమ్మల్ని మీ నాయకత్వం కింద నడిపించమని తండ్రి. తప్పిపోని ప్రతి మాట వెనకాల నిలబడటానికి, ప్రతి మాటను మోయటానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అని మీ నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల్ల వంచిన మనకు రాలపని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అధికారులకు, సంఘ పెద్దలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.